హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. నేను మీ హోస్ట్ వీరు. ఈరోజు మన స్టూడియోలో వరల్డ్ వైడ్ ఎన్నో అవార్డ్స్ గెలిచిన ఒక వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నేపూరి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మన స్టూడియోలో ఉన్నారు. ఒక రీసెర్చ్ ఇంటర్న్గా స్టార్ట్ చేసి రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ తన ఇంట్రెస్ట్ స్లోగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వైపు జర్నీ స్టార్ట్ చేసి అలాగే దాన్ని కన్జర్వేషన్ ఫోటోగ్రఫీ కింద మార్చుకొని వరల్డ్ వైడ్గా ఎన్నో అవార్డ్స్ పొంది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఈకోసిస్టమ్ని ప్రపంచ పటంలో తెలియజేసిన వ్యక్తి శ్రీకాంత్ మన్నేపూరి. సో లెట్స్ బిగిన్ ద పాడ్కాస్ట్ విత్ హిమ్. హాయ్ శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్, ఈ రీసెర్చ్ ఇంటర్న్గా నువ్వు స్టార్ట్ చేసింది ఏ ఇయర్లో? అప్పుడు నీ ఏజ్ ఎంత అసలు? సో నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇట్స్ లైక్ 2014. సో ఐ యూస్ టు వాలంటీర్ విత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇగ్రీ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది, ఈస్ట్ గోదావరి రివర్ అండ్ ఎస్ట్రేన్ అండ్ ఎకోసిస్టమ్. సో వాళ్ళతో ఉన్నప్పుడు నేను రీసెర్చ్ ఇంటర్న్గా చేయడం, ఫిషింగ్ క్యాట్స్కి, స్మూత్ కోటెడ్ వాటర్స్కి కెమెరా ట్రాపింగ్ చేయడం. సో అలా లాడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీస్ వాళ్ళతో కలిసి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ లైక్ బ్యాక్ దెన్ లైక్ 2014. అప్పటికి నీ ఎడ్యుకేషన్ అయిపోయిందా లేకపోతే జరుగుతున్నప్పుడు ఇదంతా స్టార్ట్ అయిందా నీకు? నో, లైక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ లైక్ 2011. సో 2011లో నేను ఎక్కువగా వాలంటీర్గా చేసేవాడిని కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు. బట్ త్రూ అవుట్ మై గ్రాడ్యుయేషన్లో కూడా సో ఐ ఎంగేజ్డ్ విత్ లైక్ మల్టిపుల్ రీసెర్చ్ యాక్టివిటీస్ కావచ్చు, ఫోటోగ్రఫీ యాక్టివిటీస్ ఏమైనా అవ్వచ్చు, ఈవెన్ బర్డింగ్ ఆర్ వాలంటీరింగ్ ఇవన్నీ చేసేవాడిని. కానీ 2014 దగ్గర సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ దెమ్ లైక్ ఇగ్రీ ఫౌండేషన్ అని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని. సో అప్పుడే నాకు తెలిసినాయి అనమాట ఈ ఆర్గనైజేషన్స్ అన్నితో. ఆ టైంలో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నీది యాక్చువల్గా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి శ్రీకాంత్? నువ్వు చదివింది అప్పుడు ఆ టైంలో డిగ్రీ అది? ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ. అదే రీజన్ నీకు ఈ రీసెర్చ్ వైపు ఇట్లా ఇంట్రెస్ట్ కలగడానికి కారణం, లేకపోతే ఇంకేదైనా ఉందా? నేను ఇంటర్లో ఉన్నప్పుడే ఐ థాట్ ఆఫ్ లైక్ ఐ మీన్ డూయింగ్ బయోటెక్నాలజీ. మా మదర్ ఏంటంటే ఎంసెట్ క్లియర్ చేసి మెడిసిన్ అవి చేయమని అడిగేవారు. బట్ నాకు స్టార్టింగ్ నుంచి ఐ హ్యావ్ అన్ ఐడియా, సో యానిమల్ బయోటెక్నాలజీ చేయాలి, మాస్టర్స్ కూడా చేయాలి అని. కానీ ఏమైందంటే మన ఇండియాలో ఇప్పుడు నువ్వు ల్యాబొరేటరీస్ అవి చూసావంటే అంత నాకు యానిమల్ బయోటెక్నాలజీ యాజ్ ఎ మెన్షన్ చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అప్పుడు ఆ ల్యాబొరేటరీస్ గురించి అయితే తెలుసుకుని అంత సొఫిస్టికేటెడ్గా గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేయడానికి కుదరలేదు అనమాట. సో ఇట్స్ లైక్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. లైక్ ఇదంతా ఎలా అంటే ల్యాబ్ అన్ని చోట్ల కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండవు అనమాట, కొన్ని చోట్లే ఉంటాయి. సో యా, సో తర్వాత అలా అయింది. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ అ ప్యాషన్ ఫర్ వైల్డ్ లైఫ్. సో ఇంకా ఆల్టర్నేటివ్ ఏమి ఉన్నాయి అని చూసుకోవడం. తర్వాత మెయిన్ ఇప్పుడు జువాలజీ ఉంటుంది ప్యూర్. సో అది కనుక మనం చేసామంటే వీ కెన్ గో టు ఎనీ బ్రాంచ్, ఎనీ ఫీల్డ్. ఇట్స్ లైక్ అ మెయిన్ కోర్ సబ్జెక్ట్ జువాలజీ. సో ఐ చూస్డ్ ఇట్. అలా అయిందనమాట. అసలు ఎలాంటి సపోర్ట్ దొరికింది నీకు మీ దగ్గర వాళ్ళతో? ఇలాంటి ఒక జర్నల్లో కానీ ఇలాంటి ఒక ఫీల్డ్లో కానీ యూ వాంట్ టు పర్స్యూ అని నువ్వు ముందుకు వచ్చావు. 2014 దాకా అంటే ఓకే ఫైన్, యు ఆర్ చదువుతున్నావు, యు ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ ఏ సపోర్ట్ థింగ్ ఈ ఆర్గనైజేషన్స్ కన్నిటికి. 2014 నుంచి యు ఆర్ ఫుల్ టైమ్ ఇన్ దిస్ థింగ్, లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 years. ఎలా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసావు అసలు? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మై మామ్ వాంట్స్ టు మీ లైక్ బికమ్ అ డాక్టర్. నా బ్రదర్ ఎవరైతే ఉన్నారో, ఒక బ్రదర్ హీస్ అ డాక్టర్ నౌ. హీస్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ లైక్ విశాఖపట్నం. కన్విన్స్ చేయడం అంటే ఐ మీన్ ఎప్పుడు నేను చెప్పినట్టే వాళ్ళని డాక్టర్ ఆ థాట్లో ఉన్నారు. బట్ ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, ఇప్పుడు కెరియర్ స్టార్టింగ్ స్టేజ్లోనూ నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అయిపోతాను, లేకపోతే నేను వైల్డ్ లైఫ్ రీసెర్చర్ అయిపోతాను, ఎనీథింగ్ లైక్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ అవుతాను అని మనం మాట్లాడామంటే దట్స్ లైక్ వెరీ ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ లైక్ అ కెరియర్. సడన్గా మన ఇండియాలో ఇప్పుడు మనం ఎస్పెషలీ ఆంధ్రాలో చూసామంటే ఇండియాలోనే అంత చాలా తక్కువ. అండ్ దట్ టు ప్లేసెస్ లైక్ ఆంధ్ర అండ్ దిస్ కోస్టల్ టౌన్లో వన్ సమ్మన్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ అర్థం చేసుకోవడానికి ముందు ఎదుటోళ్ళకి అసలు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలీదు. ఇఫ్ యూ టాక్ అబౌట్ లైక్ బయోటెక్నాలజీ ఆర్ ఫార్మసీ ఆర్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్, ఎవ్రీబడి అవేర్ ఆఫ్ ఇట్, లైక్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ మై ప్లేస్. కానీ వైల్డ్ లైఫ్ అనగానే అందరికీ కొత్తగా ఉంటుంది. సో నేనైనా సరే ఆ స్టార్టింగ్ టైంలో నేనే వాళ్ళ ప్లేస్లో ఉన్నా సరే, ఇప్పుడు నా కొడుకు వచ్చో నన్ను అడిగాడంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతానంటే ఆబ్వియస్లీ ఐ హ్యావ్ దట్ థింగ్. అసలు వైల్డ్ లైఫ్ ఏంటంటున్నాడు, సడన్గా కెరియర్ టైంలో పీక్ టైంలో ఇలా చేస్తున్నాడు ఏంటి అని ఆబ్వియస్లీ డౌట్ వస్తుంది. బట్ ఐ ఆల్వేస్ లైక్ ఐ హ్యాడ్ దిస్ ఇష్యూ విత్ మై లైక్ ఫ్యామిలీ అవ్వచ్చు, అస్తమాను అలా ఇది. బట్ ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం లైక్ కన్విన్స్ చేసుకోవడం, సో దానికి తగ్గ వర్క్ చేయడం, సో ఇంకా కన్విన్స్ చేసుకుంటా అలాగా ఎప్పుడు ఉండేది ఆర్గ్యుమెంట్ అయితే ఉండేది. బట్ సమ్హౌ లైక్ ఐ మీన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీస్ లైక్ ఐ మీన్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ది స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, NGOs అవ్వచ్చు. సో స్లోలీగా పిక్ అయింది. సో
చేసిన వర్క్ కూడా పబ్లిష్ అవ్వడం, సో చిన్న చిన్న రికగ్నిషన్ రావడం, ఇవన్నీ చిన్న చిన్న మ్యాగజైన్స్లో పడడం, చిన్న ఆర్టికల్స్లో పిక్చర్స్ యూస్ చేయడం. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బట్ ఐ హ్యావ్ ట్రస్ట్ ఆన్ మై పాత్. లైక్ ఓకే, వన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే ఉందిలే, లైక్ వెళ్తాం ఫీల్డ్లో, ఇంకా ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఆంధ్రాలో ఆ పొటెన్షియల్ ఉందని అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ రియలైజ్డ్ ఇట్. ఇంకా పొటెన్షియల్ ఉంది, ఖచ్చితంగా స్కోప్ అయితే ఉంది, మనం వర్క్ చేస్తే వెళ్తాం, ముందుకు వెళ్తాం అన్న ధైర్యం అయితే ఉంది. సో దాన్ని పట్టుకునే అలా స్టార్ట్ అయ్యింది. అంటే చాలామందికి నువ్వు అన్నట్టుగా స్టార్టింగ్లో ఇలా చెప్తే ఎలా అయితే వాళ్ళు ఒప్పుకోరో, ఇట్స్ బికాజ్ అబౌట్ ఏజ్ కానీ ఆ మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉంటాయో ఉండవన్న ఒక పాయింట్ ఆఫ్ డౌట్తో అంటారు. నీకు స్టార్టింగ్ ఆఫ్ దిస్ కెరియర్లో నువ్వు అప్పుడు ఎటువంటి మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ సెట్లో ఉండేవాడు? అంటే ఎట్లా నీ పాత్ అనుకున్నావు? అంటే ఫిల్మ్ మేకింగ్ అనుకున్నావా, కన్జర్వేషన్ ఫోటోగ్రఫీ అది ఫిల్మ్ మేకింగా, ఎట్లా? లేకపోతే టైం బీయింగ్ అవన్నీ యూ మెచ్యూర్డ్ యువర్ సెల్ఫ్, చూస్తున్న లోకాన్ని బట్టి, చేస్తున్న వర్క్స్ని బట్టి ఇట్ చేంజ్డ్ లేటరా, లేకపోతే ఎట్లా? లేకపోతే నీకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉందా? లేదు, అంత స్టార్టింగ్లో అంత మెచ్యూరిటీ వచ్చేది, అంత క్లారిటీ వచ్చేది ఎవరికి కూడా. సో వెన్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్, వెదర్ ఇట్ ఇస్ రీసెర్చ్ ఫీల్డ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ ఫీల్డ్ అవ్వచ్చు, ఆర్ ఎనీ ఫీల్డ్, సో అందులో నువ్వు కొంచెం జర్నీ చేస్తేనే నీకు నచ్చినవి ఉంటాయి అందులో. ఓకే, నాకు బర్డ్ ఫోటోగ్రఫీ ఇష్టం, ఆర్ లైక్ నాకు మ్యాక్రో ఇష్టం, ఆర్ నాకు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడం అని అందులో నువ్వు జర్నీ చేస్తేనే నీకు తెలుస్తుంది. నేను ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి వెళ్తున్నప్పుడు ఇనీషియల్లీ ఐ రియలీ వాంట్ టు బికమ్ అ రీసెర్చర్, లైక్ హార్డ్ కోర్ ప్రాపర్ రీసెర్చర్ అవ్వాలని చెప్పి నాది. కానీ ఏమైందంటే, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, లైక్ లాట్ ఆఫ్ టైమ్స్ రీసెర్చ్ దాంట్లో ఏంటంటే రైటింగ్ పేపర్స్ రాస్తాం, రీసెర్చ్ పేపర్స్. సో అందరూ కూడా ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉన్నారో, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ కాదో, వాళ్ళకి రీసెర్చ్ పేపర్ని మనం కష్టపడి కొన్ని ఇయర్స్ వర్క్ చేసి పేపర్ పబ్లిష్ చేసి ఈ ఫారెస్ట్కి థ్రెట్స్ ఉన్నాయని చెప్పి మనం వాళ్ళకి, ఆ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ మనం యాక్సెసిబుల్గా ఇవ్వలేం. ఎందుకంటే బట్ పిక్చర్ కెన్ కన్వే లైక్ లాట్ ఆఫ్ స్టోరీస్ వితౌట్ ఎనీ టెక్స్ట్ ఆన్ ఇట్. సో చదువుకోలేని వాళ్ళకి అర్థం అవుతుంది, బాగా చదువుకున్న వాళ్ళకి ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ బై సీయింగ్ అ పిక్చర్. సో ఆ పిక్చర్ కూడా ఏంటంటే యూ కాంట్ జస్ట్ క్రియేట్ అన్ ఇమేజ్, ఇట్ షుడ్ బీ ఇన్ లైక్ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ వే. ఆ మెసేజ్ని మనం ఆ పిక్చర్ ఫామ్లో కన్వే చేయగలిగితే అవుతుంది. సో దట్స్ హౌ లైక్ రైటింగ్ రీసెర్చ్ ఆర్టికల్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ లైక్ పెన్ టు కెమెరా షిఫ్ట్ అలా జరిగిందనమాట. సో ఒక క్వశ్చన్ శ్రీకాంత్ అబౌట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్లో, యూ స్టార్టెడ్ యాజ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇనిషియల్గా ఫొటోస్ మీద ఎక్కువ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అందరికి. ఐ థింక్ యూ డైరెక్ట్లీ వీడియో ఫుటేజెస్ కానీ సినిమా వైల్డ్ లైఫ్ డాక్యుమెంటేషన్లోకి డైరెక్ట్గా వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఈ ట్రాన్సిషన్లో యూ హ్యాడ్ సీన్ బోత్ ద థింగ్స్. ఫొటోస్ అంటే దానికి కూడా అదే ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఫ్రేమింగ్ కానీ, కంపోజిషన్ కానీ, చెప్పాలనుకున్న స్టోరీ కానీ, దాని ఇంపార్టెన్స్ యాజ్ యూ సెడ్, ఒక పిక్చర్ బాగా కమ్యూనికేట్ చేస్తుంది, వర్డ్స్ అక్కర్లేదు కొన్నిసార్లు. అలాగే వీడియో డాక్యుమెంటేషన్కి వచ్చినప్పుడు ఛాలెంజెస్ ఎలా ఉంటాయి ఆన్ ఫీల్డ్? అంటే ఫోటో అంటే ఐ థింక్ ఇట్స్ లిటిల్ బిట్ ఈజియర్ అనుకుంటున్నా వీడియో కన్నా. ఇప్పుడు ఫోటో ఏంటంటే లైక్ ఒక ఫొటోస్ ఏంటంటే యూ కెన్ క్లిక్ టైగర్ చేసింగ్ పిక్చర్ సంథింగ్, ఆర్ గ్రాస్ హాపర్ సంథింగ్, సమ్ బిహేవియరల్ ఇమేజ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ చేసింగ్ ఎ డియర్, యూ కెన్ క్రియేట్ అ పిక్చర్ అండ్ యూ కెన్ రైట్ అబౌట్ ఇట్ అండ్ యూ కెన్, అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ డాక్యుమెంటరీ కానీ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే యూ హ్యావ్ టు టెల్ లైక్ అ ప్రాపర్ స్టోరీ, సీక్వెన్స్ ఉండాలి అందులో, ఒక ప్రాపర్ సీక్వెల్ రావాలంటే. ఇప్పుడు ఒక టైగర్ చేసుకుని వెళ్ళిందంటే, ఒక డియర్ని చేసిందంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫారెస్ట్ డ్రోన్ షాట్ చూపించడం, తర్వాత టైగర్ వాకింగ్ షాట్ అవ్వచ్చు. టైగర్ వచ్చిన వెంటనే ఏమవుతుంది, అందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు టైగర్ వస్తుంది, హంటింగ్ చేస్తుంది, వెళ్తుంది. సో టైగర్ సైటింగ్స్ ఆర్ లైక్ నాకు తెలిసి ఇట్స్ ఈజియర్ లైక్ ఇన్ మెనీ ఆఫ్ ద నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. కానీ ప్రతి ఫిల్మ్ మేకర్ ఏం చేస్తారంటే, ఫస్ట్ దే విల్ గో ఫర్ రియాక్షన్ షాట్ ఏంటంటే, ఒక టైగర్ ఎంటర్ అయినప్పుడు డియర్స్ చూడడం, లంగూర్స్ కాల్ చేయడం, ఇలా చుట్టూ యానిమల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎస్టాబ్లిష్ దట్ థింగ్, లైక్ టెన్షన్ అవ్వచ్చు ఏదైనా. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దోస్ షార్ట్స్ అండ్ ద టైగర్ వాకింగ్ షార్ట్స్, ఫారెస్ట్ షార్ట్స్ అవ్వచ్చు. దిస్ లైక్ అ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ లైక్ లాట్ ఆఫ్ షార్ట్స్. అన్ని షార్ట్స్ని నువ్వు ప్రాపర్గా సీక్వెన్స్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళు, యూ డోంట్ నో లైక్ సడన్గా నీకు ఎప్పుడు ఆ సీక్వెన్స్ కంప్లీట్ అవుతుందో. కానీ మనం ప్రాపర్గా అన్ని A to Z ప్లాన్ చేసుకుని వెళ్ళినా సరే, వెన్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ద ఛాలెంజెస్ ఆర్ లైక్ డిఫరెంట్.
సో ఇట్స్ లైక్ వెరీ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ లైక్ క్రియేటింగ్ అన్ ఇమేజ్. క్రియేటింగ్ సీక్వెన్స్ ఇస్ లైక్ way more tougher than like creating images. There are some images, they are like very difficult to achieve. మనం ఏదైనా ఒక షార్ట్ ఇలా రావాలనుకుని ఇమాజిన్ చేసుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్, అండ్ సమ్ టైమ్స్ లైక్ నేచర్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఇన్ లైక్ జస్ట్ సెకండ్స్. బట్ ఫోటోగ్రఫీ ఈజ్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ మీన్ క్రియేటింగ్ లైక్ ప్రాపర్ ఫిల్మ్స్, ప్రాపర్ వీడియోస్, ఇట్స్ కంప్లీట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ అ స్టోరీ బోర్డ్. ముందే నువ్వు స్టోరీ బోర్డ్ ఒకటి రెడీ చేసుకోవాలి, యూ హ్యావ్ టు హ్యావ్ అ స్క్రిప్ట్, అండ్ it's like completely different. Photography, I mean photos and videos are like completely different game. నేను ఇందాక అడిగినట్టు శ్రీకాంత్ అబౌట్ ద సపోర్ట్ ఈ పాస్ట్ డెకేడ్లో ఫ్యామిలీ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి అడిగాను. ద సేమ్ థింగ్ మన తెలుగు స్టేట్స్ గవర్నమెంట్ నుంచి ఇంతకు ముందు కానీ నీకు ఎలాంటి సపోర్ట్ అందింది, ఇక మీదట ఎలాంటి సపోర్ట్ వస్తుందని నువ్వు యు ఆర్ హోపింగ్, ఎంత ఆశాజనకంగా ఉన్నావు అనేది? It's like support అంటే obviously like Andhra Pradesh Forest Department. See, Forest Department is the like enforcement agency ఈ మన ఫారెస్ట్లన్నిటికి. సో దే ఆర్ ద లైక్ ప్రాపర్ డిపార్ట్మెంట్ హూ ప్రొటెక్ట్స్ ద ఫారెస్ట్ అక్రాస్ లైక్ ఆంధ్రాలో అవ్వచ్చు, ఇండియా మొత్తం అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఆబ్వియస్లీ వితౌట్ దేర్ లైక్ సపోర్ట్ ఆర్ పర్మిషన్ ఐ కాంట్ ఎంటర్ ఇన్ టు ద ఫారెస్ట్, like no one. They should take a proper permissions from the forest department. So obviously like forest department welcomed me, like they extended like a lot of support. Starting my career low, so I used to work with an IFS officer called Anand Shankar. Currently he's like a Visakhapatnam district forest officer. He used to be like, I mean, in Koringa Wildlife Sanctuary Kakinada. So and his wife Nandini Salaria, they both supported me a lot in the starting stages. Yeah, and not only them, like they extended a lot of support because they are like very young officers and enthusiastic officers, and a lot of range officers avachchu, ground level staff is very important, or CF level avachchu, PCF. Like starting of my career, like the forest department actually literally supported me. Yeah, they don't need to invest any money, no. They just need to give me a permits. I'll just create images. I'll not do any poaching or something. I'll just go and create images which will help for again creating awareness. Forest department publicity kavachu. It's like mutual benefit. Yeah, they supported me a lot in the starting of my career. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కానీ సినిమాటోగ్రఫీ, ఐ మీన్ లైక్ డాక్యుమెంటేషన్ పర్పస్కి కానీ ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఎథికల్గా కానీ ఉండాల్సిన కన్సిడరేషన్స్ కానీ అన్ఎథికల్గా జరుగుతున్నాయి కానీ అట్ ప్రజెంట్ నీకు తెలిసిన మన తెలుగు స్టేట్స్ కమ్యూనిటీలో వర్క్ అయినా కానీ వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనెథికల్ అని ఎప్పుడు అంటాం మనం అంటే వెన్ యూ డిస్టర్బ్ అన్ యానిమల్. అంటే మనం ఏంటంటే ఒక టూరిజం అయినా సస్టైనబుల్గా ఉండాలి అంటే వితౌట్ హార్మింగ్ ద ఎన్వైరన్మెంట్. సో ఫోటోగ్రఫీ చేసినప్పుడు కూడా ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి యానిమల్ డిస్టర్బ్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు యానిమల్ డిస్టర్బ్ చేసావో, సో ఫస్ట్ ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ వెళ్ళాడు, దెర్ ఇస్ అ బర్డ్ సిట్టింగ్, లెట్స్ లైక్ ఇండియన్ స్కిమ్మర్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ శాండ్ బ్యాంక్. సో మంచి ఇమేజ్ డైరెక్ట్గా వెళ్ళో సింగిల్గా ఒక ఇమేజ్ తీసుకున్నా వచ్చావు. ఇఫ్ యూ వెయిట్ without disturbing them for longer time, like let's say like 1 hour or 2 hours, they do lot of activities. They skim, they catch fish, and there you can see like lot of multiple activities. So నువ్వు ఎప్పుడైతే యానిమల్ డిస్టర్బ్ చేయకుండా ఉన్నావో నీకు ఒక సింగిల్ పోర్ట్రేటే కాదు, యూ విల్ గెట్ లైక్ అ గుడ్ బిహేవియరల్ ఇమేజెస్. దట్స్ అ ఫస్ట్ టెక్నిక్ కూడా అదే ఒక మంచి టెక్నిక్ ఐ ఆల్వేస్ ఫాలో. సో అనెథికల్ అని అంటే ఏంటంటే ఇఫ్ యు ఆర్ రియలీ ప్యాషనెట్ అబౌట్ వైల్డ్ లైఫ్, మీరు ఇప్పుడు నన్ను ఈ క్వశ్చన్ అడిగారు అంటే యూ నో దట్ ఎథికల్కి అన్ఎథికల్కి డిఫరెన్స్ ఏంటి నీకు తెలుసు. ఎందుకు తెలిసింది? యూ కంటిన్యూడ్ ఇన్ దిస్ ఫీల్డ్, యూ మెట్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ ప్రాసెస్ ఆఫ్ జర్నీలో వచ్చింది. బట్ స్టార్టింగ్ జస్ట్ ఐ మీన్ నీ కెరియర్ స్టార్టింగ్ టైంలో సడన్గా మీకు తెలుసా అనెథికల్గా ఏంటి, అనెథికల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఇలా ఏం తెలియదు కదా, యానిమల్ పిక్చర్ కావాలంతే. సో మెనీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లైక్ అ బిగినర్స్, they actually like I mean the knowledge అవేర్నెస్ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ అక్కడి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట, ఒకసారి జరుగుతాయి. అది అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఇంటెన్షనల్గా ఇమేజ్ గురించి కనుక మనం యానిమల్ డిస్టర్బ్ చేసామంటే నీకు మంచి ఇమేజ్ రాదు. ఆబ్వియస్లీ ఇట్స్ నువ్వు అంటున్నట్టే అన్ఎథికల్ అవ్వచ్చు. సో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఐ మీన్ మన ఫెల్లో ఫోటోగ్రాఫర్స్ కూడా
ద వే హౌ యూ టాక్ అండ్ హౌ యూ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ మ్యాటర్స్. నువ్వు వాళ్ళకి వెళ్ళి ఇలా చెప్పావు అనుకో, సింగిల్ షాట్ కన్నా మల్టిపుల్ బిహేవియరల్ షాట్స్ వస్తున్నాయంటే ఇట్స్ బెనిఫిట్ టు హిమ్, నో, హీ ఎంజాయ్స్ ఇట్ అ లాట్. సో ఆబ్వియస్లీ తన మాట వింటారు, అంతే కదా. సో అనెథికల్ నేనైతే ఇలాగే అంటాం, ఎక్కువ తెలియని వాళ్ళు చేసే పని అది, దాన్ని మనం అనెథికల్ అని అంటాం. కొంతమంది let's say like some like 1-2 people or like certain people are doing it, it's not good. They should know about this, and yeah, it's always like a bad to disturb an animal in its habitat. Yeah, అది మనకే లాస్. అదర్వైజ్ విల్ గెట్ లైక్ గుడ్ బిహేవియరల్ షార్ట్స్. అవార్డ్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? అవార్డ్స్ గురించి మాట్లాడినప్పుడు నాకేం గుర్తొస్తుందంటే, వెన్ యువర్ ఇమేజ్ గాట్ సెలెక్టెడ్ ఆర్ there is some award event is happening, or like festivals are happening, let's say like Nature in Focus in India. There are like a lot of other competitions. The first thing that come into my mind is like a group of wildlife enthusiasts, whether it's a researcher avvachu or like policy makers avvachu, budding photographers avvachu, senior photographers avvachu, filmmakers avvachu. It's a group gathering. మీరు ఇప్పుడు చూసారంటే లైక్ చాలా ప్లేసెస్లో there are like lot of events happening, but wildlife events are like fingertip. If you talk about like Andhra, it's like hardly. So the first thing that is like I'm coming to my mind is like a good wildlife enthusiast group gathering. The second thing is like it's always like good to get recognition for your work. It gives you like a lot of boost for some people. And the second thing, when your image, see, let's say I created one image and showing animal wildlife conflict avvachu, like let's say like human wildlife conflict avvachu, or any some negative like activity, throwing plastic in a water body avvachu. Aa image nenu when I submitted for an award, when it got shortlisted, and those people will publish this image worldwide. If it is international, most of them are like international, so your image will go into like a different places, and different people will look into that, and they will understand the issue, like what is happening. Among them there will be like policy makers avvachu, researchers avvachu, who will come forward to solve that issue in some way. So it's always good to like submit for awards, especially like I do like lot of environmental related images. So when I submit for award, when it got shortlisted, it will feature in like different magazines or websites, and that's how like I got connected with like a lot of researchers or policy makers who really helped to solve that issue. Yeah, that my opinion is like it's good to submit for an awards. It's like a positive boost, no? ఇండియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా ఒక 3-4 అవార్డ్స్ యూ సజెస్ట్ టు ద ఆడియన్స్? ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ లైక్ నేచర్ ఇన్ ఫోకస్, సాంచురీ ఏషియా, అండ్ దెన్ స్టేట్కి వస్తే కనుక స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ అవి ఉంటాయి. బట్ యా, దట్ ఈస్ ఆల్సో గుడ్ వన్ టు లైక్ సబ్మిట్ టు స్టేట్ ఆర్ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ కూడా. దే యాక్సెప్ట్ లైక్ ఇమేజెస్, అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. ఎపిటోమీ అంటే న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. Oh yeah, Natural History Museum is like, see, Bristol అనేది లండన్లో, ఇవి యూకే మోస్ట్లీ లైక్ ఇట్స్ లైక్ వైల్డ్ ఫిల్మ్ మేకింగ్ హబ్ అంటారు. లైక్ see, they do like a lot of wildlife films like BBC అవ్వచ్చు. Natural History Museum అనేది it's like very old competition. So this year it will be like 60th year, like 60 years. It completed like 60 years, that photography competition. So Sir David Attenborough sir attend that event, and it's like very prestigious event. Like it's like people call this as like Oscars of wildlife photography. It's always like proud feeling when someone like got award from NHM. It's like really proud moment. That is also one of the greatest peak. And there are like some other awards, like let's say like Sienna drone photography avvachu, or Sienna international awards, HIPA avvachu, and then ASFARICO avvachu, and Big Picture. Big Picture is also one of the like reputed like wildlife this competition. And recently this Mangrove Action Project from London, so they're also doing like a lot of wide publicity, and they are publishing your images like worldwide. So అవార్డ్స్ ఇవన్నీ బాగున్నాయి యాక్చువల్గా. దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ శ్రీకాంత్.
ఒక అవార్డ్, ఇలాంటి అవార్డ్స్ నువ్వు చెప్పిన వాటికి ప్రెస్టీజియస్ థింగ్స్ అంటే నీ వర్క్కి ఒక మంచి ఎక్స్పోజర్ ఇచ్చేవి, అంటే ద లార్జర్ పిక్చర్ ఆఫ్ సబ్మిటింగ్ దిస్ ఇమేజెస్ వాట్ యూ సెడ్ ఇస్ ఇవి చాలా చోట పబ్లిష్ అవుతాయి. ఎనీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కూడా ఉండాల్సిన పర్స్పెక్టివ్ కూడా నీ వర్క్ ఎక్కువ మందికి తెలిసి ఇట్ షుడ్ మేక్ ఎన్ ఇంపాక్ట్ అన్నట్ట. When it comes to like awards, like for me, I always wanted to highlight Andhra Pradesh. I only submit the images which I clicked in Andhra. That's one aim. అదే నేను అంటుంది. I not submit images which I captured in like other places. I don't have any partiality, but my aim, like I mean, the underlooked ఆంధ్రప్రదేశ్ to highlight Andhra Pradesh. ఇంకా ఎంతో ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనాని జనాలకు తెలియజేయాలనేది నీ ప్రయత్నం. దట్స్ వాట్ I mean whatever the like I mean bit I can do is I'll do. సో ఈ మన తోటి ఫోటోగ్రాఫర్స్కి ఎనీవేర్ నీ ఫాలోవర్స్కి కానీ ఎనీబడి ఇలాంటి కాంపిటీషన్స్కి సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉండాలి? ఇఫ్ దే వాంట్ టు సబ్మిట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ దిస్ కాంపిటీషన్స్ కానీ అది వీడియో రూపంలో అవ్వచ్చు, ఫోటో రూపంలో అవ్వచ్చు, వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ అసలు ఏం చేసుకోవాలి? వాట్ డూ యూ సీ? When I started submitting like long back, I learned it. One of my friend told me that there is a like I mean award, like I mean there is a film festival, you submit your images. I submitted my images, nothing happened. So and I mean I went through the guidelines website and like I saw the like I mean past winning images. I never repeat actually. So it's like a process. When you started submitting images for an award, slowly you will learn why you want to like I mean disappoint yourself in the first place, that you're not the judge, no. So at least I mean ila ani cheppi I mean some random blur image or something random and like without nothing story ala submit cheyakudadu. You have to have an eye, you have your own, obviously like every person has like an eye, no. So my images are, by seeing the images I can tell like okay this is like okay this is Veeraya's image or this is like Kalyan's image or this is like Dhridaman's image. మనకు అర్థమైపోతాయి, కొన్ని స్టైల్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యావ్ దట్ ఓన్ లైక్ ఐ మీన్ ఓన్ ఐ. సో అలా వెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ ఫర్ అవార్డ్స్ లైక్ స్లోలీ యూ విల్ అండర్స్టాండ్ ద ప్రాసెస్. నో ఐ అండర్స్టాండ్ వాట్ ఐ మెంట్ ఇన్ దట్ వే ఈజ్ నువ్వు అన్నది కరెక్ట్. మనల్ని మనం ఇది చేసుకోకూడదు అనేది కరెక్ట్, కానీ మనల్ని ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకొని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ గురించి అనే ఉద్దేశంలో అడిగాను నేను యాక్చువల్గా. వాళ్ళకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామనే ఉద్దేశంతో గో త్రూ ద వెబ్సైట్, పాస్ విన్నింగ్ ఇమేజెస్ చూడండి ఏమున్నాయో, ఆర్ ఎల్స్ లైక్ టాక్ టు యువర్ లైక్ వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆబ్వియస్లీ లైక్ వాళ్ళు ఇదివరకు అవార్డ్స్ సబ్మిట్ చేసి ఉండొచ్చు. సో కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే ఆస్క్ మీ అండ్ ఐ ఆస్క్ లైక్ అదర్ పర్సన్స్ లైక్ ఐ మీన్ ఒపీనియన్ ఆన్ ద ఇమేజెస్. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ అ కమ్యూనికేషన్. దట్స్ హౌ లైక్ యూ నీడ్ టు లైక్ ఐ మీన్ అదే ఇందాక మనం మెచ్యూరిటీ గురించి ఒకటి మాట్లాడుకున్నాం కదా, అందరికీ ఆ స్టేజ్ ఆఫ్ ఇదిలో ఉండదు. సో అలా లేని వాళ్ళు కొంతమంది, అందుకు ఆ ఉద్దేశం అది. దోస్ పీపుల్ ఎస్పెషలీ మై సజెషన్ ఇస్ లైక్ just open the website of the I mean whatever the film festival or like I mean this photography festival, check the guidelines, go through the like past images, లైక్ లాస్ట్ 10 yearsలో కూడా ఏ ఇమేజెస్ విన్ అయినాయో చూసుకోండి. అండ్ దెన్ మీ దగ్గర ఇమేజెస్లో కూడాను ఫ్రేమింగ్ ఈజ్ వెరీ వెరీ టూ మచ్ క్రాపింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఇఫ్ యూ క్రాప్ లైక్ టూ మచ్ దే విల్ నాట్ యాక్సెప్ట్. అండ్ ఆల్వేస్ లైక్ షూట్ ఇన్ రాలో ఎప్పుడైతే మనం షూట్ చేసామో, సో వెన్ యువర్ ఇమేజ్ ఈజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెకండ్ రౌండ్ ఆర్ ఫైనల్ రౌండ్, దే క్రాస్ చెక్ విత్ అ రా ఫైల్. సో ఆ రా ఫైల్ తీసుకున్నప్పుడు యూ కాంట్ జస్ట్ ఇంక్రీజ్ లైక్ లాట్ ఆఫ్ సాచురేషన్. సో యానిమల్స్లో ఏమవుతుందంటే బర్డ్ ఉందనుకో, ఇఫ్ యూ గో ఇంక్రీజ్ యువర్ సాచురేషన్ లైక్ అ బిట్ మోర్, కలర్స్ చేంజ్ అయిపోతాయి. సో స్పీషీసే మారిపోద్ది సమ్టైమ్స్. సో ఇమేజ్ని మనం యూ కెన్ ఇంక్రీజ్ షార్ప్నెస్, కాంట్రాస్ట్ అవ్వచ్చు, బ్రైట్నెస్, షాడోస్, యూ కెన్ ప్లే విత్ ఆల్ దిస్ థింగ్స్. బట్ హీలింగ్ చేయడం, సో అలాంటివి చేస్తే కనుక నో ఫెస్టివల్ లైక్ యాక్సెప్ట్. సో దీస్ ఆర్ ద లైక్ అ బేసిక్ రూల్స్. సో జస్ట్ వెన్ యూఆర్ క్రియేటింగ్ అన్ ఇమేజ్, జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ యువర్ సెట్టింగ్స్ షుడ్ బి ఇన్ లైక్ ఐ మీన్ రా. శ్రీకాంత్, నీ దృష్టిలో కన్జర్వేషన్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి? అండ్ దాన్ని మిగతా జోనర్స్, వైల్డ్ లైఫ్లో ఉన్న మిగతా జోనర్స్లో ఎలా డిఫరెన్షియేట్ చేసి చూస్తావు నువ్వు? I would like to ask you a question like in return. Like, can you just define like this conservation photography? Saving environment. Okay. That's the thing. Okay. Can you name like a couple of conservation photographers? Srikanth, Dhridaman,
Tell me, like, I mean, famous wildlife photographers, like, I mean, from India. Shaz, Varun, What they do actually. photography, wildlife. Okay, now I'll tell you. So there is some ex-person which has, like, let's say, like, he has like millions of followers, and there is one more guy who has, like, I mean, a less number of followers than him. So నువ్వు చెప్పినట్టే ఈ లెస్ ఫాలోవర్ ఉన్నవాడు కన్జర్వేషన్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో సంథింగ్, ఐఎమ్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ఫాలోవర్స్, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు కన్జర్వేషన్ ఫోటోగ్రాఫర్ కాదు అని అన్నాం కదా. నేను అడిగిన క్వశ్చన్ అంటే నేను కాదన్నాను, ఎవరైతే ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు, సో లైక్ నీకు కాదని అనలేదు. ఓకే, దట్స్ నాట్ మై పాయింట్. నువ్వు ఎవరు పెద్ద ఫోటోగ్రాఫర్ని అడిగావు అని చెప్పి. when I asked you for a conservation photographer, like, why can't you just mention, like, I mean, all these people names? డైరెక్ట్ ఇంపాక్ట్ అట్లా కనపడదు కదా అది అని, మీది డైరెక్ట్ ఇంపాక్ట్ కనపడుతుంది కదా అనేది. Okay, see, I mean, like, I think we had a talk about this one as well. నేచర్ని, వైల్డ్ లైఫ్ని అందంగా చూపించవచ్చు, బ్రూటల్గా జరుగుతున్న రియాలిటీని చూపించవచ్చు. రియాలిటీ చూపించే విషయాల్లో ఎక్కువగా కన్జర్వేషన్ ఫోటోగ్రఫీ ఇది తీసుకుంటుంది అనేది రూపం నేను నమ్ముతుంది. ఓకే, సో అందంగా చూపించే దాంట్లో కూడా కన్జర్వేషన్ ఉంటుంది. అంటే ఇట్ టెల్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నేచర్ అండ్ ఎవ్రీథింగ్. see, I mean, everybody, like children, like I myself, like, started loving nature by seeing Discovery Channel, this Animal Planet and National Geography. సో ఎవరు కూడా సడన్గా బ్లడ్ అని చూసి సడన్గా వైల్డ్ లైఫ్ని ఇష్టపడరు. బై సీయింగ్ ఎ బ్యూటిఫుల్ పోర్ట్రేట్ ఆఫ్ అ టైగర్ ఆర్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై ఆర్ సంథింగ్, సమ్ యానిమల్, వెదర్ ఇట్స్ అ బిగ్ ఆర్ స్మాల్. సో వాటిని చూసి ఎక్కువగా వాళ్ళు ఇష్టపడతారు. సో దాట్స్ లైక్ ఎ స్టార్టింగ్ పాయింట్. సో ఆల్ దీస్ పీపుల్ హూ ఎవర్ ఇస్, like, I mean, doing this photography, like, they are all, like, doing conservation photography. For me, it's like conservation photography. So we do, like, a lot of environmental issues, like photo journalism, wildlife photo journalism అవ్వచ్చు. యా, సో అలా. మరి అయితే శ్రీకాంత్, నువ్వెందుకు పోర్ట్రేట్స్ మీద ఎక్కువ తీయవు? అది కూడా నువ్వు అన్నావు కదా స్టార్టింగ్ పాయింట్ అని. మరి ఎందుకు నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అంటే స్టార్టింగ్ పాయింట్ అది అవుతుంది, బట్ లేటర్ ఆన్ అది. సో ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కన్జర్వేషన్ అన్నట్టు నీ పాయింట్ అంటావు. అదే ఎవరైనా తీసుకోవాల్సిన పాయింట్. బేసికలీ యు ఆర్ టెల్లింగ్ మై ఆన్సర్. అదే అడుగుతున్నాను, అందుకే ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. If you observe my work, like, past, like, 2016 or 17 or 18, so I used to, like, I mean, click a lot of portraits of animals. Like, if you just scroll down to my Instagram or, like, my website, you can see, like, a lot of animal portraits. It's not like that I have to, like, strictly do conservation photography. If I like to take I mean, it's all about, I mean, my happiness and my duty. I mean, నేను ఏదైతే చూస్ చేసుకున్నాను, నా ఎండ్ గోల్ ఏంటి, నా గోల్ ఏంటి అని. సో సమ్టైమ్స్ ఐ క్లిక్, I mean, portraits of, I mean, I did, like, a lot of shoots in, like, రోలపాడు అవ్వచ్చు, కొల్లేరు అవ్వచ్చు, కోరింగ్ ఆర్ పాపికొండ నేషనల్ పార్క్ ఆర్ ఈవెన్, like, శ్రీకాకుళం, విజయనగరం, దట్ ఏరియాస్. సో అన్ని చోట్ల కూడా ఐ క్లిక్ లాట్ ఆఫ్ పోర్ట్రేట్స్. సో బట్ లేటర్ ఆన్ టైం ఏంటంటే, నేను ఈ ఎన్వైరన్మెంటల్ దాని మీద రైట్ నౌ ఐఎమ్ డూయింగ్, like, couple of photo stories. సో ఇప్పుడు ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ I mean, it's like sometimes I do it as a hobby, and it's like now I'm into this full time into this photography. So it's like a job. So I have to work on, like, I mean, good photo stories which conveys the, like, I mean, impact అవ్వచ్చు, అవేర్నెస్ అవ్వచ్చు, మెసేజ్ అవ్వచ్చు. సో when I have a time, usually, like, I mean, many times when I go, like, let's say, like, నేను 10 times ఫారెస్ట్కి వెళ్ళానంటే I only click, like, I mean, 2-3 times. So majority of time I not even, like, I turn on my camera, I just see forest and go here and there. So sometimes when I feel like clicking images, I click. But when it comes to a photo story, నేను ప్రీ వర్క్ ఎక్కువ చేస్తాను అనమాట. ఏంటంటే నేను ఇమేజ్ని ఎలా ఫోటో స్టోరీ చేయాలంటే ఐ విజువలైజ్. సో ఐ హ్యావ్ లైక్ ప్రాపర్ స్టోరీ బోర్డ్ బిఫోర్ ఐ జంప్ ఇన్ టు ద ఫీల్డ్ అండ్ దెన్ ఐ క్రియేట్ ఇమేజెస్. బట్ ఎగ్జాక్ట్గా వస్తాయని మనకు తెలియదు. సో ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఐ మే ఎన్కౌంటర్ సంథింగ్ న్యూ అండ్ ఇట్ చేంజెస్, లైక్ ఎవ్రీథింగ్, ప్లాట్ అంతా చేంజ్ అయిపోద్ది. సో జాబ్ కింద ఎప్పుడైతే మనం టాస్క్ అసైన్మెంట్స్ తీసుకున్నామో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ సరదాగా ఉన్నప్పుడు ఐ క్లిక్ ఎవ్రీథింగ్. సో ఐ స్పెండ్, like, I mean, hours and hours with cookery snakes or mud skippers or yellow fiddler crabs. It's not about the species for me. Like, I just randomly, like, click, like, when I feel like doing a story, I do. When it's an assignment, it's strictly I have to do.
ఇట్స్ లైక్ దాట్. ఇప్పుడు రీసెంట్గా నీది వన్ ఆఫ్ ద పిక్చర్ ముర్గి చౌక్లో తీసే వాట్స్ హ్యాపెనింగ్ దేర్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోది. అసలు అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీయటం అనేది చాలా టఫ్ థింగ్. ఎలా అది, హౌ డిడ్ యూ ఎగ్జిక్యూటెడ్ దట్? సి ఐ విజిటెడ్ దట్ ప్లేస్ లైక్ మెనీ టైమ్స్, చాలాసార్లు. అండ్ ఐ ఆల్వేస్ లైక్ యూస్ టు కంప్లైంట్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అవ్వచ్చు, ట్రాఫిక్ అవ్వచ్చు, వీళ్ళందరికీ చాలాసార్లు చెప్పాను. అండ్ couple of people suggested me to like you distribute like a bird t-shirts or put signboards or display boards పెట్టు awareness create చేయి అన్నాడు. It will not work like that on the ground level. If you see that area, every bird, majority of the birds, like I mean egrets అవ్వచ్చు, crows అవ్వచ్చు, mynas అవ్వచ్చు, owls అవ్వచ్చు, bivalve birds, Indian rollers, shikras, kites, drangos, kingfishers, everything is there in that market. Actually all these birds are listed in like a Wildlife Protection Act. No, Wildlife Protection Act is like a very strong Indian act like when it comes to the protection of wildlife. But ఇవన్నీ కూడా ఓపెన్గా అక్కడ అమ్ముతున్నారు. సో అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే I complained like multiple times, and after that like I decided to like reach out to the people in the sense like general public, so that ఏం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో. హైదరాబాద్ ఈజ్ లైక్ నాట్ ఓన్లీ లైక్ ఫేమస్ ఫర్ లైక్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అవ్వచ్చు, ఆర్ గుడ్ పబ్స్ అవ్వచ్చు, ఆర్ లైక్ ఇవన్నీ కాదు, దే ఆర్ లైక్ బ్యూటిఫుల్ బర్డింగ్ స్పాట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. లైక్ ఐ నో లైక్ లాట్ ఆఫ్ బర్డ్ ఫోటోగ్రాఫర్స్ ఫ్రమ్ ఎస్పెషలీ ఫ్రమ్ హైదరాబాద్. చాలామంది ఉన్నారు, చాలా గ్రూప్స్ ఉన్నాయి, దే ఆర్ డూయింగ్ లైక్ ఫినామినల్ వర్క్. బట్ ఆ మార్కెట్లో ఏమవుతుంది అన్నదాన్ని అందరికీ తెలియాల్సిన విషయం అది. సో ఆఫ్టర్ మల్టిపుల్ టైమ్స్ నేను ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఐ టుక్ దట్ స్టెప్. సో మీరు ఎలా అయితే నన్ను అడిగారో, లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, అండ్ లైక్ సో ఎప్పుడైతే ఒక విషయం పబ్లిక్ అవుతుందో, ఇప్పుడు ధర్నాలు చేస్తారు, లేకపోతే వేరే ఇష్యూస్ గురించి మాట్లాడతారు, ఇలాంటి ఇష్యూస్ కూడా పబ్లిక్ చేతిలోకి ఎప్పుడైనా వచ్చినాయో ప్రెషర్ పెరుగుతుంది గవర్నమెంట్ మీద అవ్వచ్చు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీద అవ్వచ్చు. అప్పుడు ఎంతోమంది యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. సో they can't simply ignore it. So that's why after multiple attempts, like it is a step closer to make changes, and dan koso it's an effort. It's really sad to see those birds in that market in a broad daylight, if you see like so అక్కడికి వెళ్ళి నేను ఇమేజెస్ కూడా తీయడానికి ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ నేను జనరల్ పర్సన్ లాగా వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, ఐ డోంట్ లైక్ గేర్ అప్ ఫుల్లీ లైక్ క్యామాఫ్లై చేసుకుని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కింద. ఐ జస్ట్ నార్మల్ డూ అ వాక్ లైక్ ర్యాండమ్ షార్ట్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని, జస్ట్ స్మాల్ కెమెరాస్ లైక్ ఏ GoPro అవ్వచ్చు, ఆర్ లైక్ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ లైక్ యూ హ్యావ్ ఎవ్రీ మోడ్ ఇన్ దట్, లైక్ ప్రో మోడ్, స్పోర్ట్ మోడ్. జస్ట్ క్యాజువల్గా వాళ్ళతో మాట్లాడుతూ అలా తీయడం, కానీ యూ కాంట్ జస్ట్ సింప్లీ గో with your DSLR big camera and shoot them like. So I stood at like a particular positions. I used some shots, for some shots I used my 600mm దూరంగా నుంచి తీయడం. సో అలా ఇట్స్ లైక్ multiple shoots. It's not like a single shoot. It's not a big task. It's just a big responsibility. ఈ రెస్పాన్సిబిలిటీ అనే దగ్గర శ్రీకాంత్, ఇందాక మనం మాట్లాడినట్టుగా ఈ జర్నీలో నీకు వచ్చిన ఈ థాట్ ప్రాసెస్కి యూ టుక్ దిస్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, అండ్ యూ ఆల్సో సెడ్ ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చింది, నా సాటిస్ఫాక్షన్కి యువర్ రెస్పాన్సిబిలిటీ కనుక ఇది అన్నావు. మరి మనం సో కాల్డ్ అనుకున్న పెద్ద ఫోటోగ్రాఫర్స్కి కూడా ఇంత కాలం గడిచాక షుడ్ నాట్ దే ఫీల్ రెస్పాన్సిబుల్ యాజ్ వెల్ అండ్ షుడ్ డూ సంథింగ్ వర్క్ లైక్ దట్? అంటే ఇందాక మనం అనుకున్న కన్జర్వేషన్ అనే పాయింట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అనేది, అఫ్కోర్స్ వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ, స్టార్టింగ్ పాయింట్ అదేదనేది ఎక్కడో చోట ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బీ రెస్పాన్సిబుల్ ఫర్ దమ్ యాజ్ వెల్, బికాస్ ఒక నార్మల్ అతను చేసేదానికి నువ్వు చేసిన వర్క్కి ద ఇంపాక్ట్ విల్ బీ డిఫరెంట్, అండ్ యూ నో దట్ ఇట్స్ అబౌట్ టు ఫర్ మేకింగ్ ద డిఫరెన్స్ ఆ స్టెప్ అనేది. హౌ అబౌట్ దిస్ బడా వాళ్ళందరూ, వాట్ షుడ్ దే, హౌ దే షుడ్ ఆల్సో సీ దిస్ అండ్ డూ థింగ్స్? See, first of all, like who are you and me to decide what the other person? ఇండివిజువల్గా వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ, ఐ అగ్రీ విత్ దట్. కానీ అప్ టు దమ్, ఇట్స్ అప్ టు దెమ్. కానీ అదే ఈ నీకు వచ్చిన మెచ్యూరిటీలో యూ ఫౌండ్ సమ్ ఇంపార్టెన్స్, రైట్? యా, ఐ మీన్ it's good that someone who has like a lot of followers also reach in public అవ్వచ్చు. If they do it, it's really good. But you can't ask someone like, I mean, you can ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అనేది నా పాయింట్. యా, do this, it's good, it will get more rich, but we can't like force someone to do something. So, and when it comes to this art like photography also, it's a creative field, so you can't push someone to do this and
So it's up to them, and if they really like, I mean, take this initiative and do it, it's really good. మనం అంటే దీన్ని ఇలా కూడా కన్సిడర్ చేయొచ్చు కదా, అంటే యాజ్ వీ వర్ టాకింగ్ బిఫోర్, ఎవరికైనా స్టార్టింగ్ పాయింట్ అక్కడే అవుతుంది అందాలను చూసి ఇది అనేది. ఇట్స్ నాట్ ఎవిడెంట్, అంటే ఇంకా ఇదేమీ ఇది కాదు కదా, ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది అనేది ఏం లేదు కదా. ఇంకా పీపుల్ షుడ్ అలాంటివి ఎక్కువ చూసి అందులోకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాల్సిన పాసిబిలిటీ ఇంకా చాలా అవసరం ఉంది కూడా. సో యూ కెన్ ఈవెన్ థింక్ ఇన్ దట్ వే కూడా, వాళ్ళ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ డూయింగ్ దట్ వర్క్ అనుకో. See, if you love something, you will care about it. సో ఆ లవ్ క్రియేట్ చేయడానికి దే మైట్ బి వర్కింగ్ అని కూడా అలా చూసుకోవచ్చు కదా. అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు చాలామందికి మెనీ ఆఫ్ ద పీపుల్ అవేర్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ బర్డ్స్ అవ్వచ్చు, ఆర్ రెప్టైల్స్ అవ్వచ్చు, ఆర్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అవ్వచ్చు. ఇట్స్ హై టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆల్సో. లైక్ వీ హ్యావ్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ for creating awareness. So every photographer, like, I mean, at least should, I mean, not, I mean, it's like a demand. It's if they did, it's good. ఇప్పుడు వ్యూ పాయింట్స్ ఉన్నాయి, రైన్స్ పడినాయి అనుకో, యూ విల్ గో టు సమ్ ఫారెస్ట్ లైక్ లెట్స్ సే అగుంబే అనుకోవచ్చు, అది ఆంధ్రాలో అనుకో మారేడుమిల్లి అనుకోవచ్చు. అలాగే మాన్సూన్స్లో కూడా ఈస్టర్న్ ఘాట్స్ అవ్వచ్చు, వ్యూ పాయింట్స్ క్లౌడ్స్ చూడడానికి వెళ్తారు. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దే కుక్ ఫుడ్ ఇన్ ద కోర్ ఏరియా. మొత్తం అంతా సెటప్ చేసి, స్టవ్స్ అవి సెటప్ చేసి దే కుక్ ఫుడ్ అండ్ దే త్రో లాట్ ఆఫ్ ప్లాస్టిక్. దే ఆర్ లైక్ సర్టెన్ ప్లేసెస్ వేర్ యూ కెన్ డూ ఆల్ దిస్ యాక్టివిటీస్. డెడికేటెడ్ ప్లేస్ ఉన్నాయి, యూ డూ దేర్ అండ్ కలెక్ట్ యువర్ బ్యాగేజ్, కమ్ బ్యాక్. కెన్ యూ డూ దిస్ ఇన్ లైక్ కబిని? కెన్ యూ డూ దిస్ ఇన్ లైక్ బండిపూర్? But why people are why people are doing it in Andhra? It's like mistake of people. It's like mistake of enforcement agencies also. వాళ్ళు కూడా దే షుడ్ మానిటర్ ద ఫారెస్ట్. అండ్ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో దే ఆల్సో హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. వాళ్ళంతా వెళ్ళి చేయాలి. దే ఆర్ లైక్, ఐ డోంట్ సే లైక్, ఐ మీన్ people are not focusing on it. They are like, I mean, few NGOs who are really dedicated to this and they are doing it, but it should be like even more. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మానిటర్ చేయాలి, పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి, ఇలా పడేయకూడదు. వచ్చేసాను సి ఎవ్రీ ఇయర్ 1 lakh marine mammals are dying because of just plastics. I'm just talking about the mammals. Rest of the, like, I mean, lot of wildlife in the ocean. Plastics are the major issues. And even like in forest, నువ్వు ఫుడ్ పడేస్తావు, ఏదో బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తావు, రోడ్ మీద సర్లే కవర్ అనేవి పడేస్తావు, లేకపోతే ఏదో తిన్న చాక్లెటే కదా, ప్లాస్టిక్ కాదనుకుందాం, చాక్లెట్ పీస్ అనుకుందాం, లేకపోతే ఏదో సంథింగ్ అనుకుందాం, రోడ్ మీద పడేస్తావు. ఇట్ విల్ అట్రాక్ట్ స్మాలర్ మ్యామల్స్ లైక్ రోడెంట్స్ అవ్వచ్చు, ఓసారి ఏంటంటే ఔల్స్ అవ్వచ్చు. అండ్ అవన్నీ తినడానికి రోడ్ మీదకి వస్తూ ఉంటాయి. ఆ టైంలో స్పీడింగ్, మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ స్పీడింగ్ లిమిట్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ మానిటర్స్, లైక్ ప్రాపర్ పీపుల్ మానిటరింగ్ ద highway speeds in national parks. There I documented, like, in one stretch in one night I documented more than, like, I mean, 15-16 kills. It's just because of the people throwing food. It's in Papikonda National Park. And I mean, it's just our mistake. అందరిది. ఇట్స్ లైక్ నాది కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది కాదు, ఎన్జిఓస్ అలా కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ మిస్టేక్. సో మనం వీ హ్యావ్ టు, ఆంధ్రాలో మనం ఎన్ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను ఏదో సడన్గా ఏదో స్ట్రిక్ట్ రూల్ కింద ఏదో చెప్పడం కాదు, కానీ యూ గో, యూ సీ, యూ విల్ ఎండ్ అప్ సీయింగ్ లైక్ అ లాట్ ఆఫ్ రోడ్ కిల్స్. ఎందుకు అవుతున్నాయి? మనం చిన్నది మనకు తెలియకుండా. సో అక్కడ ఏమవుతుందంటే, ఒక జనరల్ పబ్లిక్ ఎవరైతే వచ్చి వెళ్తున్నారో వాళ్ళకి ఈ అవేర్నెస్ ఉండదు. సో బేసికల్గా ఏంటంటే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ అవేర్నెస్. ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు అయ్యే పెడతారు, మొక్కలు నాటాలంటారు, లేకపోతే ఇంకొకటి చెప్తారు, అన్నీ చెప్తారు కదా. సో వై కాంట్ వీ, లైక్, ఐ మీన్, సే లౌడ్లీ టు ద పబ్లిక్, లౌడ్లీ ఇన్ ద సెన్స్ ఇన్ అ బిగ్గర్ స్కేల్, డోంట్ త్రో ఫుడ్ ఇన్ ఫారెస్ట్, డోంట్ స్పీడ్ యువర్ వెహికల్. ఇవి జస్ట్ బోర్డుకే పరిమితం అయ్యి ఉన్నాయి. కార్నర్లో మనం చిన్న బోర్డు పెట్టేస్తే అన్నీ జరిగిపోతాయి అనుకుంటే జరగదు. ఇంకా మనం లౌడ్గా మాట్లాడాలి, వీటి గురించి ఇంకా ఎక్కువ మంది మాట్లాడాలి. సో అప్పుడు మాట్లాడితేనే కానీ రిజాల్వ్ అవ్వవు ఇష్యూస్. ఎవ్రీవేర్ ఇష్యూ ఉంది. ప్లాస్టిక్ అనేది నేషనల్ పార్క్స్లో అవ్వచ్చు, టూరిజం ఏరియాస్లో బిగ్గెస్ట్ ఇష్యూ. ఇన్ ప్రాపర్ గార్బేజ్ డిస్పోజల్ ఉంటే యూ కెన్ రెడ్యూస్ లాట్ ఆఫ్ కల్స్ ఇన్ ఫారెస్ట్ మ్యాన్. ఇవన్నీ వై డోంట్ యూ, అంటే ఒక జస్ట్ ఒక ఐడియా థాట్,
వన్ ఆఫ్ ద బెటర్ మీడియం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేది మూవీ థియేటర్స్లో అడ్వర్టైజ్మెంట్ స్టార్టింగ్లో వస్తాయి. ఐ సీ దట్ గవర్నమెంట్స్ కూడా వాట్ దే అచీవ్డ్, వాట్ దే డిడ్ అనేది థియేటర్స్లో కూడా చాలాసార్లు యాడ్లు వేస్తుంటారు. ఇలాంటి షార్ట్ ఫార్మ్ ఆఫ్ వీడియోస్ థియేటర్స్లో వై కుడెంట్ దే డూ? అంటే అది బెటరే కదా, యూ విల్ రీచ్ లాట్ ఎక్కువ ఆడియన్స్ని కూడా. ఇట్స్ ఎ గుడ్ సజెషన్. సో ఐ విల్ టెల్ యూ, అంటే అట్లీస్ట్ ఇందాక మనం అనుకున్నట్టు ఆ జిల్లాకు సంబంధించిన ఐఏఎస్ డిఎఫ్ఓ లెవెల్లో ఆ జిల్లా వరకు ఉన్న అంటే అందరూ అంత ప్రోయాక్టివ్గా ఉంటారని నేను అనుకోవట్లా, బట్ ఉన్నోళ్ళైనా ఆ జిల్లాలో ఉన్న థియేటర్స్ వరకు దే కెన్ మేకప్ సమ్ షార్ట్ వీడియోస్ అండ్ దే కెన్ కమ్యూనికేట్ దిస్ థింగ్ యాజ్ వెల్. ఉండాలి, బట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఎట్ ఎ పాయింట్ కదా అనేది. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ ద లార్జ్ స్కేల్. థియేటర్కి వెళ్ళాం అనుకుందాం, స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తారు. ఇప్పుడు ఇంకా చాలా వీడియోస్ వచ్చినాయి ఏంటి, ఫుడ్ వేస్టేజ్ మీద, అలాగా చాలా లైక్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఈ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ మీద ఎంత కూడా మన ప్రికాషన్స్ మీద చాలా వీడియోస్ వస్తున్నాయి. సో మనం ఆలోచిస్తున్నది ఏ లెవెల్ అంటే హ్యూమన్స్కి ఇక్కడ ఏం అవ్వకూడదు, ఒక హ్యూమన్ లైక్ డిసీజ్ వచ్చి చనిపోకూడదు, లేకపోతే మనం ఆలోచిస్తున్న చిన్న లెవెల్. ఇప్పుడు ఎర్త్ మీద ఓషన్లో మొత్తం ఫిషెస్ అని చనిపోయినాయి, ఫుడ్ ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఫారెస్ట్లో ట్రీస్ పోతున్నాయి. యానిమల్లో ఎలా అంటే ఒక ఎకోసిస్టంలో కీస్టోన్ స్పీషీస్ అని ఉంటాయి. ఆ కీస్టోన్ స్పీషీస్ ఒకటైతే కనుక డిసప్పేర్ అయిందనుకో ఎంటైర్ ఎకోసిస్టంలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. సో మనకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఓషన్ లైక్ ఆల్గే నుంచి కానీ ఫోటోసిన్థసిస్ జరిగి ఆర్ చాలా వరకు వీఆర్ గెటింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ల్యాబ్. ఇప్పుడు హీట్ పెరిగిపోతుందని అంటున్నాం. సీ దీస్ ఆల్ బిగ్గర్ గ్లోబల్ వార్మింగ్, ఈ ఇష్యూస్ అనేది దీస్ ఆర్ వెరీ బిగ్గర్ ఇష్యూస్ యాక్చువల్లీ. అవి యాక్చువల్గా హ్యూమన్స్ని నిజంగా డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ వాటికి ఉంది. సో వాటిని మనం చిన్నగా చూసి చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దగా చూస్తున్నాం. ఫారెస్ట్ లేకపోతే ఏమవుతుంది, గాన్, సింప్లీ లైక్ గాన్. ఎక్కడో ఏదో ఫారెస్ట్ ఉంది, యానిమల్స్ ఉన్నాయి, అది మనకి ఏంటి అనుకుంటాం, కానీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రొటెక్టింగ్ దమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు బిగ్గర్ పిక్చర్లో ఆలోచించాల్సిన టైం వచ్చేస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు హీట్ పెరుగుతూనే వెళ్తుంది, మనకు చూసావు కదా. ఎందుకు పెరుగుతుంది హీట్? బికాస్ ఆఫ్ అన్సస్టైనబుల్ యాక్టివిటీస్. కోస్టల్ కారిడార్, ఇప్పుడు మన కోస్టల్ ఏరియాస్ మొత్తాన్ని చూసాం అనుకో, ఇండియాలోనే లైక్ గోవా అవ్వచ్చు, ఆంధ్రాలో కూడా చాలా ప్లేసుల్లో బీచ్ మీద పీపుల్ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్, టూరిజం ఏరియాస్ విత్ నో రెస్ట్రిక్షన్స్, నథింగ్. అక్కడ వచ్చి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి ఇబ్బంది అవ్వచ్చు, ఈకోసిస్టంలో డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఈ చిన్న అన్నిటిని కూడా మనం పెద్దగా చూడాల్సిన టైం ఇది. అవన్నీ చాలా బిగ్గర్ థింగ్స్. లైక్ మనకి ఇప్పుడు డాక్టర్స్ చాలామంది ఉన్నారు, కరోనా వచ్చినప్పుడు చాలామంది డాక్టర్స్ ఉన్నారు, బట్ హూ ఈజ్ లైక్ లుకింగ్ ఫర్ లైక్ నేచర్. వీ నీడ్ లైక్ లాడ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్లు అంటాం కదా. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి, బోత్ ఫ్లోరా అండ్ ఫానా. ఇప్పుడు ఈ ఎకోసిస్టమ్కి వచ్చేసేటోటికి ఏంటి, అందులో ఒక ఎకోసిస్టంలో ఇట్స్ లైక్ ఇంట్రాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. సాయిల్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, అందులోనూ లైఫ్ ఉండదు కదా. సో అవి లేకుండా అక్కడ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఒక యానిమల్ ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో ఆ రెండింటికి బయోటిక్కి అబయోటిక్ ఇంట్రాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అది లైక్ ప్రాపర్ ఎకోసిస్టమ్ అది. సో ఆ ఎకోసిస్టమ్ మనం డిస్టర్బ్ చేసేసి దానికి ఎంతమంది కావాలి దాన్ని రిపేర్ చేయడానికి. సో ఇట్స్ నాట్ లైక్ ఫోటోగ్రఫీ అనేది ఒక జాబ్ కింద ఆర్ వైల్డ్ లైఫ్ పాలసీ మేకర్ అవ్వచ్చు, కానీ వీళ్ళందరూ జాబ్ కింద జనరల్ పబ్లిక్ ఓకే ఆడు బయాలజీ చదివాడు కాబట్టి అది చేయాలి, ఐఎమ్ ఇంజనీర్, ఐఎమ్ డాక్టర్ అంటే అలా కుదరదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవ్రీ వన్ షుడ్ టేక్ ఇట్ యాజ్ లైక్ దే షుడ్ డూ ఇట్. లైక్ ఒక పర్సెంటే వాళ్ళ పబ్లికే కదా, జనాలే మనమే కదా పాడు చేస్తున్నది. మనకి ఇలా చేయకూడదన్న రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. చిన్న ప్లాస్టిక్స్ అయ్యి వాటిని ప్రాపర్గా డిస్పోజల్ చేయడం, ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయకపోవడం, ఇలాంటివన్నీ మనం చిన్నవన్నీ ఎప్పుడైతే చేస్తామో ఇట్ మేక్స్ లైక్ హ్యూజ్ డిఫరెన్స్. ఐ డోంట్ సీ ఎనీ పాయింట్ పుట్టింగ్ లైక్ big hoarding, don't use plastic on a big plastic banner. It doesn't make any sense. It's like funny, it sounds funny. Ippudu I don't know like how people will take this, but I'll tell you like ఇప్పుడు మనకి చాలా మొక్కలు నాటండి అని చెప్పి ఇన్ని మొక్కలు నాటారు అని చెప్పి చాలా పబ్లిసిటీ జరుగుతూ ఉంటాయి కదా. 1,00,000 మొక్కలు నాటం లేకపోతే 10 లక్షల మొక్కలు నాటం అని పెద్ద హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు. ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊరికి కనిపించేలాగా అన్నీ పెడతారు లైక్ గవర్నమెంట్ వాళ్ళు. అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ హోర్డింగ్స్ అన్నీ కూడా నువ్వు ఒక చోట డంప్ చేసావంటే వాళ్ళు నాటిన దానికన్నా ఈ ప్లాస్టిక్ బ్యానర్స్ ఎక్కువ, వాటి నుంచి వచ్చే పొల్యూషన్ ఎక్కువ. ఏముంది నువ్వు అక్కడ ఎన్ని మొక్కలు నాటినా సరే.
ఇప్పుడు కాకినాడ సిటీ ఉందనుకో 160 స్క్వేర్ కిలోమీటర్స్, గోదావరి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉందనుకో 321 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్. నువ్వు ఎన్ని మొక్కలు నాటి సిటీలో ఎన్ని మొక్కలు నాటినా అక్కడ ఫారెస్ట్ నువ్వు కాపాడుకోకుండాను, ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ని డిఫారెస్ట్రేట్ చేసి ఇక్కడ నువ్వు సిటీలో ఎన్ని మొక్కలు నాటినా సరే ప్రయోజనం అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను? మ్యాంగ్రూవ్స్ దే అబ్జర్వ్ 5 times మోర్ కార్బన్ డైఆక్సైడ్, 3 to 5 times ఎనీ అదర్ ప్లాంట్. అలాంటి ఇంపార్టెంట్ వదిలేసి నువ్వు ఇక్కడ మొక్కలు నాటడం నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందంటే అలా కుదరదు. ఇట్స్ షుడ్ బి లైక్ బ్యాలెన్స్. యా, బట్ హార్డ్ ట్రూత్స్ ఏంటంటే ఐ సా లైక్ లాట్ ఆఫ్ టైమ్స్ లైక్ మొన్న రీసెంట్గా వైజాగ్లో కూడా ఏదో జరిగింది అంటే బీచ్ క్లీనప్ like across all the beaches involving like lot of people. Many people they come with like the people who attend, they're carrying like plastic banners saying don't use plastic. They're collecting garbage in like plastic bags. It's like you're adding more plastic to the existed plastic waste. So ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మారాలి. అంటే క్లాత్ బ్యాగ్స్ వాడాలంటావా? It's like అదే యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ఆల్టర్నేటివ్స్ అన్నట్టు. యు ఆర్ యాడింగ్ మోర్ ప్లాస్టిక్. క్లాత్ బ్యానర్స్ మీద పెయింట్స్ తో చేసి దే కెన్ ఇలా గ్రాడ్యుయేషన్ ఇన్ కాకినాడ బీచ్ క్లీనప్ జరిగింది. దేర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ దే గ్యాదర్డ్. వాళ్ళంతా టైం ఎఫర్ట్ అన్నీ పెట్టొచ్చారు, ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఎండ్లో నేను చూసా, ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ కూడా ప్లాస్టిక్ని మంచి గుట్ట కింద వేసి బీచ్లో వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. అడు ప్లాస్టిక్ వేరడానికి వచ్చిన రెస్పాన్సిబిలిటీ కాదు అది. ఎవరైతే ఆర్గనైజ్ చేశారో దే షుడ్ ప్రాపర్లీ డిస్పోజ్ ఇట్, రీసైక్లింగ్ అప్స్కెల్ చేయడం ఏదో ఒకటి. అది అలా నేను చూసా, కావాలని చూసా. లైక్ 1 day 2 day అలా 1 week అయింది. అండ్ దెన్ ఐ వెంట అండ్ ఐ మెట్ కలెక్టర్. సార్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ లైక్. ఇంకా అక్కడే ఉందంటే హీ ఇమీడియట్లీ, అప్పుడు అరుణ్ కుమార్ సార్ అని ఉండేవారు కలెక్టర్, హీ ఇమీడియట్లీ టుక్ యాక్షన్. సో అప్పటి నుంచి తర్వాత అలాంటి మిస్టేక్స్ ఏం జరగలేదు. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ A to Z ప్లాన్. ఇది చేసిన తర్వాత ఏం చేయాలి అని. సో అలాంటి చిన్న చిన్న లాజిక్స్ మనం మిస్ అవ్వడం వల్ల మనకు తెలియకుండా అవుతున్నాయి అనమాట అలాంటివన్నీ. ఎన్జిఓస్ గురించి ఇంత మాట్లాడుకున్నప్పుడు శ్రీకాంత్, సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఎన్జిఓస్. ఇప్పుడు కూడా ఇంకేమైనా వర్క్ చేస్తున్నావు ఎవరితో ఎన్జిఓస్? ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ఎనీ ఎన్జిఓ లైక్ యాజ్ అన్ లైక్ మీన్ ప్రాపర్ కాంట్రాక్ట్, బట్ ఐ వర్క్ విత్ ఫిషింగ్ గైడ్ కన్జర్వెన్సీ. They work for protection of mangroves. And then I know like couple of NGOs like WCTRE, Wildlife Conservation through Research and Dedication in Vizag, and then East Coast Conservation Trust avvachu, and then Eastern Ghats Wildlife Society avvachu, Daritri Foundation in Kakinada okati undi. And they are like lot of NGOs, they are doing good works. They have their own restrictions, but and they're like lot of ఈ మధ్య నేను చాలా మంది చూస్తున్నా లైక్ ఆంధ్రాలో లైక్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ ద ఎన్జిఓస్ రిజిస్టర్ అయిపోయి చేసేయాలి అని కాదు, కానీ చాలామంది వాలంటీర్ కావచ్చు. వైల్డ్ లైఫ్ ఏపీ పేజ్ అని ఒకటి ఉంటుంది ఆంధ్రాలో. దే ఆర్ పోస్టింగ్ అబౌట్ లైక్ దే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్, ఏ కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్. అండ్ దెన్ వైల్డ్ తెలంగాణ అవ్వచ్చు, దెన్ నేచర్ ఇన్ ఫోకస్ ఈ ఉన్నాయి కదా, శాంచురీ ఏషియా అవ్వచ్చు, అండ్ మ్యాంగ్రో యాక్షన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, మ్యాంగ్రో ఫౌండేషన్ ముంబై అవ్వచ్చు. ఎస్పెషలీ ఆంధ్రాలో మాట్లాడుతున్నప్పుడు అయితే ఆల్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ ఫినామినల్ వర్క్. సి ఇఫ్ సమ్మన్ ఈస్ లైక్ పికింగ్ అ ప్లాస్టిక్ ర్యాపర్ ఆర్ సమ్మన్ ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్, సమ్ వైల్డ్ లైఫ్, ఏదైనా చిన్న పార్ట్ అలా ఏం పెద్ద పెద్ద చేసేక్కర్లేదు, చిన్నది ఏమైనా చేస్తే వీ షుడ్ అప్రిషియేట్. నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు అని అనకూడదు, కానీ వీ షుడ్ గైడ్ దెమ్. ఇఫ్ యూ నో యూ షుడ్ గైడ్ దెమ్. సో వాట్ ఎవర్ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ స్మాల్ కాంట్రిబ్యూషన్, ఇట్ కౌంట్స్, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే ఆ థాట్ వచ్చింది, అది ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో మన అప్కమింగ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ కూడా ఇఫ్ దే కెన్ డూ టేక్ సమ్ టైమ్ అండ్ వాలంటరీ వర్క్స్ ఇట్లాంటి ఎన్జిఓలో చేయడం కూడా ఇట్ హెల్ప్స్. వాళ్ళ నాలెడ్జ్కి బాగుంటుంది, దే డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ అనేది కూడా ఫ్యాక్టర్. చాలామందికి తెలీదు, బట్ పీపుల్ లైక్ అస్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, ఛానల్స్ నుంచి కానీ ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నీ ఆపర్చునిటీస్ ఉన్నాయని మనం చెప్తే ఆబ్వియస్లీ దిల్ గో ఫర్ ఇట్. సో మనమే వాటి గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లైక్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ఫోటోగ్రఫీ అండ్ get to know like what's happening on ground reality volunteering process. I think I had seen some change in the last 2 years. I saw like a huge change in Andhra. Lot of people I always talk about this, like I know like one group in Tirupati, and then Nellore, Vizag, even Kakinada, Rajahmundry.
దే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ మ్యాన్. లైక్ తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ లైక్ హైదరాబాద్లో అయితే ఎప్పటి నుంచో దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దే ఆర్ లైక్ వెరీ సీనియర్స్. నేను వాళ్ళ ముందు లైక్ లైక్ కిడ్, దే ఆర్ లైక్ సీనియర్స్, దే ఆర్ డూయింగ్ లైక్ ఫోటోగ్రఫీ సిన్స్ లాంగ్ టైమ్. ఇప్పుడు ఈ ఎన్జిఓస్ మన ఇందాక మీరు చెప్పిన పేజెస్తో కూడా దే ఆర్ collaborating in the recent times and letting know the people about the possibilities, ఎక్కడెక్కడ opportunities ఉన్నాయి, ఎటువంటి ఏం జరుగుతున్నాయి. సో ద కమ్యూనికేషన్ హ్యాస్ డెవలప్డ్ ఎ లాట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. నీ వర్క్ చూస్తే చాలా వరకు యునిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ వెరీ లెస్ నోన్ వైల్డ్ లైఫ్, అంటే చాలా తక్కువ తెలిసిన మన ఈస్టర్న్ ఘాట్స్ గురించి కానీ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ గురించి కానీ యూనిక్ పర్స్పెక్టివ్లో యూ డూ యువర్ వర్క్. ఇలాంటి థాట్ ప్రాసెస్, ఇలాంటివి చేయాలి అనేది హౌ, అంటే దేనికి, అంటే దే ఆర్ వెరీ లెస్ నోన్ ఫర్ అనేది ఒకటి మేజర్ రీజన్ ఆబ్వియస్గా నువ్వు చెప్పేది. ఇలా చేయటం ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్నట్టు, అంటే ప్రతి ఒక్కరు ఇలా ఫాలో అవుతే బాగుంటుంది. ఆబ్వియస్లీ లైక్ నేను మన ఆంధ్రాలో తీసిన వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో అదర్ స్టేట్స్లో కూడా వైల్డ్ లైఫ్ ఉంది, కానీ ఆంధ్రాలో ఉందని ఎక్కువ మందికి తెలియదు. When we are showcasing that wildlife to like people of Andhra, it's about what surprise factor. ఆంధ్రాలో ఇది ఉందా, ఇది మేము ఎప్పుడు చూడలేదు, వేరే చోట చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ హార్న్బిల్స్ ఉన్నాయంటే మేము కర్ణాటకలో చూసాం, కింగ్ కోబ్రాస్ ఉన్నాయంటే కర్ణాటక చూసాం, లైక్ మ్యాంగ్రూవ్స్ ఉన్నాయంటే ఎక్కడో పిచ్చావరంలో చూసాం, గోవాలో చూసాం, అండమాన్స్లో చూసాం అని అంటారు కదా. సో మన దగ్గర కూడా ఇవన్నీ ఉన్నాయి, ఈ స్పీషీస్ ఉన్నాయని మనం మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్, ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా. దట్స్ వన్ థింగ్. దట్ థింగ్ ఈజ్ లైక్ యాజ్ ఐ సెడ్ లైక్ వీ హ్యావ్ టు షో అవర్ వైల్డ్ లైఫ్. నాట్ జస్ట్ అబౌట్ ఈస్టర్న్ ఘాట్స్, ఐ థింక్ మెరైన్లో కూడా యూ డిడ్ సమ్ లాట్. దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ షార్క్స్. ఇవన్నీ నేను ఎక్కడ చూసానంటే, నేను కూడా స్టార్టింగ్ స్కూబా డైవింగ్ చేసి చూడలేదు. ఇవన్నీ కూడా ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అంటారు, ఫిష్ మార్కెట్స్ అన్ని విజిట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లైక్ కాకినాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, శ్రీకాకుళం, ఐ సా హ్యూజ్ షార్క్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్. లెట్స్ సే లైక్ బుల్ షార్క్స్ అవ్వచ్చు, హ్యామర్ హెడ్స్ అవ్వచ్చు, స్మూత్ హ్యామర్ హెడ్స్, పెలాజిక్ థ్రెషర్ షార్క్స్, బిగ్ ఐ థ్రెషర్ షార్క్స్, ఇవన్నీ టైగర్ షార్క్స్. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ కాకినాడ ఫిషర్మ్యాన్ వెళ్ళి తీసుకొస్తున్నారు, వైజాగ్ ఫిషర్మ్యాన్ వెళ్ళి తీసుకొస్తున్నారు, అంటే ఇవన్నీ కూడా మన దగ్గర వాటర్స్లో ఉన్నాయి కానీ మనకు తెలీదు. సో దట్ ఈస్ లైక్ అ ట్రిగర్ పాయింట్, లైక్ వై కాంట్ ఐ ఎక్స్ప్లోర్ ద మెరీన్ పార్ట్. సో కొన్ని ఏరియాస్లో వేర్ ఐ హ్యావ్ లైక్ అ పర్మిషన్ వేర్ దెర్ ఇస్ అ స్కూబా డైవింగ్ సెంటర్, ఐ యూస్ టు ఎక్స్ప్లోర్. అండ్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాలంటీర్ చేసినప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఐ డిడ్ స్నార్క్లింగ్ అండ్ ఐ సా a couple of even like whale sharks, like largest fish species. So ఇవన్నీ చూడడం జరిగింది. సో దట్స్ లైక్ వీ హ్యావ్ లైక్ హ్యూజ్ స్కోప్ అండర్ వాటర్. లైక్ ఇవన్నీ చూడాలంటే లైక్ చాలామంది వేల్ షార్క్స్ చూడాలంటే మాల్దీవ్స్ వెళ్ళడం, లేకపోతే ఆస్ట్రేలియా, మెక్సికో, ఇవన్నీ కూడా కాకినాడ, విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. సో మనకు తెలియాలంతే. ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ గురించి కొద్ది గొప్ప ఆ నాలెడ్జ్ ఉన్నది. ఐ థింక్ మెరైన్ గురించి అయితే అసలు చాలా తక్కువే. మెరీన్ గురించి అయితే చాలా చాలా తక్కువ ఉంది మన దగ్గర. యాజ్ ఆఫ్ నౌ ఐ నో లైక్ ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, ప్రణవ్ అని చెప్పి ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ డూయింగ్ దిస్ టైడ్ పూలింగ్ యాక్టివిటీస్, కానీ లోటెడ్ క్రియేచర్ స్టార్ ఫిషెస్ చూపించడం, పిల్లలకి గైడెడ్ వాక్స్ చేయడం, అవి ఒకటేను. They are like focusing on the marine species, like slowly now awareness, as you said, awareness is a lot of people need to focus on that. Like Andhra underwater like species, like wildlife is like it's like gift to our state. There is like a lot of scope. నీ పర్స్పెక్టివ్ లో ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్ ఫర్ ఎ వైల్డ్ లైఫ్ ఎలా అనుకుంటావు నువ్వు, ఎలా చూస్తావు, ఏంటి? నా పర్స్పెక్టివ్ లైక్ నా పర్సనల్ వర్కా, బోత్. నా పర్సనల్ వర్క్ అయితే ఐ యూస్ టు లైక్ లవ్ 600mm ఆర్ లైక్ దిస్ టెలీ లెన్సెస్. లైక్ ఇప్పుడు ఏంటంటే ఐ కంప్లీట్లీ షిఫ్టెడ్ టు లైక్ ఐ మీన్ వైడ్ యాంగిల్ లెన్సెస్, లైక్ 12mm అవ్వచ్చు, 16 అవ్వచ్చు, ద ట్రాప్ కెమెరాస్, ట్రాప్స్ అవ్వచ్చు. లైక్ స్టోరీ టెల్లింగ్కి యూ కెన్ టెల్ స్టోరీ విత్ 600mm, బట్ నేనేంటంటే నా పర్సనల్గా ఈ మధ్య నేను వైడ్ యాంగిల్కి షిఫ్ట్ అయిపోయాను, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ స్టోరీస్ కానీ మ్యాంగ్రూవ్ స్టోరీస్ కానీ. సో ఐ లవ్డ్ ఇట్. సో కాంపోజిషన్కి ఐ కెన్ ఇంక్లూడ్ లైక్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో అది, బట్ ఏంటంటే బయట కూడా ఏంటంటే ఇట్స్ అబౌట్ ద టాపిక్ వాట్ యూ చూస్. ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ వైట్ బిల్లీడ్ సీగల్స్, యూ కాంట్ డూ విత్ లైక్ ఐ మీన్ వైడ్ యాంగిల్ లెన్స్. యూ హ్యావ్ టు హ్యావ్ లైక్ అట్లీస్ట్ like 400mm or 300mm or 600mm at least. So
yeah, it depends on like, I mean, what story you want to tell, what kind of image you want to create. Different lenses involve. Yeah. వైల్డ్ లైఫ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా లాంగ్ రేంజ్ ఆప్టికల్ రేంజ్ చాలా లాంగ్ ఉండే ఆలోచన. No, there are like a lot of people creating amazing content with వెరీ స్మార్ట్ ఫోన్. ఈ వైడ్ యాంగిల్ లెన్సెస్తో నువ్వు తీసే ఈ ట్రాప్ కెమెరాస్, ఐ హ్యాడ్ సీన్ యువర్ ఎక్స్పీరియన్స్ వన్స్. 4-5 గంటలు ఒక ఫ్రేమ్ సెట్ చేసుకొని యూఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఒక్క పిక్చర్ కోసం, యూఆర్ వెయిటింగ్ సమ్ డేస్ అండ్ మంత్స్ విల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. అది కూడా ఆ లో టైడ్ హై టైడ్ వచ్చి ప్లాస్టిక్ కొట్టుకొచ్చి, సో ఆల్ దిస్ కన్సిడరేషన్స్ తీసుకొని, సో హౌ డూ యూ ఫీల్ అట్లా నెలల తరబడి నువ్వు కష్టపడి ఆ ఒక్క ఫోటో కోసం 5 గంటలు ఒక సెటప్ అంతా పెట్టి విల్ బీ వెయిటింగ్ లిటరలీ ఫర్ డేస్ అండ్ మంత్స్ ఒక్క ఫోటో కోసం. హౌ డూ యూ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు ఏదైనా ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎవరినైనా సరే ఫారెస్ట్ సరౌండింగ్ ఏరియాస్లో హార్న్బిల్స్ కనిపిస్తున్నాయి అని అడిగాం అనుకో, ఇప్పుడు రావయి జనవరి ఫిబ్రవరి సీజన్లో కనబడతాను. నువ్వు ఒప్పుకుంటావు దానికి? ఎవ్రీ యానిమల్ హ్యాస్ అ సీజన్. ఈ సీజన్లో స్నేక్స్ బాగా కనబడతాయి, లేకపోతే ఈ సీజన్లో మడ్ స్కిప్పర్స్ బాగా కనబడతాయి. ఈ పాయింట్లో అయితే ఒప్పుకోను. ఓకే, ఎందుకు? బర్డ్స్ అంటే ట్రావెల్ చేస్తుంటాయి అనే దాంట్లో కొద్దిగా స్పెక్యులేటెడ్. టెల్ మీ లైక్, ఐ మీన్, బెస్ట్ సీజన్ టు సీ మగర్ క్రొకోడైల్స్ ఆర్ యా. సో ఏమవుతుందంటే, అందరూ ఒక సీజన్కి ఫిక్స్ అయిపోతాం కదా, బట్ ఆ యానిమల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దే విల్ బి దేర్ ఓన్లీ నైట్ టైము, డే టైము, బట్ అట్లా బిహేవియర్ మారుతుంది. కొన్ని ఉన్నాయనుకో, ఫ్రాగ్స్ ఉన్నాయనుకో, దే గో అండర్ గ్రౌండ్. సో బర్డ్స్ ఉన్నాయనుకో, లెట్స్ హార్న్ బిల్స్, ఫ్రూటింగ్ ప్యాటర్న్ బట్టి అట్లా మూమెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఫుడ్ దొరుకుతుందో అక్కడికి వెళ్తాయి. సో ఇట్స్ లైక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం, లైక్ అలాంటివన్నీ జరుగుతుంటాయి. బట్ దే విల్ బి దేర్. బట్ దే ఆర్ సర్టెన్ స్పీషీస్ who actually migrate long distances, like thousands of kilometers. There are certain species they migrate within a like national park avachchu, oka place nunchi inko place ki shift avadam ala untadi. So ippudu when you talk about the camera trap, night time you can't jump into the forest and like click proper like a behavioral shot of an animal. That's where this camera traps come into the picture. So nu camera nelli nik ela shot kavali composition cheskuntav, sensor petti nik ekkada animal ఏ place lo రావాలి దానికి సెన్సార్ పెడతావు. Everything is like calculated. So then you may get a picture or you will not get a picture. So you have to wait for it. Like it will take like, sometimes you will get a picture in one day, sometimes it will take like a month or like 2 months. This is like camera trapping is like, I mean, you plan for it now completely. Like you have your vision to capture a certain species in certain position. So that's where camera trap plays a major role, and it's all like, I mean, technical knowledge and patience. ఇది నీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది, ఓకే. బట్ దీంట్లోనే ఐ థింక్ యూ హ్యావ్ దట్ ఆన్సర్ యాజ్ వెల్. అంటే నార్మల్గా మిగతా వాళ్ళకి అబౌట్ ద ఎక్విప్మెంట్ ఇన్ వైల్డ్ లైఫ్ అనేది, సో యూ హ్యాడ్ గివెన్ ద ఆన్సర్. వాట్ యూ వాంట్ టు షూట్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఉన్న వైడ్ యాంగిల్తో అయినా చేయొచ్చు, మీడియం రేంజ్ ఫోకల్ లెంత్ అయినా చేయొచ్చు, లాంగ్ రేంజ్ ఫోకల్ లెంత్ అయినా చేయొచ్చు. దట్స్ వాట్. నువ్వు సైకిల్ మీద కూడా ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళొచ్చు, ఫ్లైట్ మీద కూడా వెళ్ళొచ్చు. లైక్ హౌ ఫాస్ట్ యూ వాంట్ టు గో, ఎలాగైనా వెళ్తావు. ఇప్పుడు ట్రాప్ కెమెరా సైకిల్ మీద వెళ్ళినట్టు. ఇట్స్ నాట్ లైక్ దట్. లైక్ నీకేం కావాలి అప్పుడు నీకు తెలుస్తుంది, నీకు ఏ ఎక్విప్మెంట్ కావాలి అని, అంతే కదా. అంతేగాని ఒక 20 లెన్సెస్ కొనుక్కొని నువ్వు వెళ్ళిపోయి షూట్ చేస్తానంటే ఫీల్డ్లో ఆబ్వియస్లీ యూజ్ సింగిల్ లెన్స్ ఆర్ యూ చేంజ్ లైక్ 1 more lens or something. అంతేగాని 20 lenses పట్టుకు తీసుకెళ్ళవు కదా. ఇప్పుడు నేను అండర్ వాటర్ చేయడానికి వెళ్ళినప్పుడు 600mm లెన్స్ పట్టుకెళ్ళను కదా. ఐ గేర్ లైక్ హౌసింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ అబౌట్ వాట్ యూ వాంట్ టు క్యాప్చర్, దెన్ యూ రిక్వైర్ అ స్పెసిఫిక్ గేర్. అలా చూస్ చేసుకోవాలి. కానీ యూ కాంట్ జస్ట్ బై ఎక్విప్మెంట్ అండ్ లైక్, అంటే ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారనుకో, ఎన్నైనా అనుకోవచ్చు ఆబ్వియస్లీ. బట్ ఎవరైతే స్పెసిఫిక్ టాస్క్ అనుకుంటున్నారో, లైక్ స్పెసిఫిక్గా ఈ స్పీషీస్ని తీయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో దానికి తగ్గ ఎక్విప్మెంట్ తీసుకోవాలంతే. బేసిక్గా నీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది శ్రీకాంత్ ఆన్ ఫీల్డ్? ఇప్పుడు నువ్వు తీస్తున్న డాక్యుమెంటేషన్ వర్క్లో కానీ, ఫొటోస్ తీసినా కానీ, నీ వర్క్ ఫ్లో అసలు ఎట్లా ఉంటుంది? అంటే క్యాప్చరింగ్ చేయడం కానీ, షార్ట్ లిస్టింగ్, ఏంటి ప్రాసెస్ ఎట్లా ఫ్లో వెళ్తుంది? ఒక అవార్డ్స్కి సబ్మిట్ చేయడానికైనా నీ వర్క్ సబ్మిట్ చేయడానికి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆన్ ఫీల్డ్ టు సబ్మిషన్ దాకా. యా, ఐ మీన్ అవార్డ్స్కి సబ్మిట్ చేసేటప్పుడు
ఓకే ఈ పిక్చర్ తీసుకుంటే మనకి అవార్డు వస్తుంది అని అలా నేను చేయను. I shoot. If I feel like that image has a potential to tell a story, I submit. So we can't plan for like awards like adala. If you are doing some work like impactful work chestna ante obviously it has potential. Neeku anta interest undi, a potential untadi, and that you can submit. Inkokati entante work flow entante ippudu nenu mangrove forest ki ellanu anko, if I feel like capturing like a mud skippers, I carry like my macro lens. I spend like a lot of days and I shoot. So it's like if somebody is giving me work to capture spot-tailed pit viper, so I carry a certain equipment, so I go there and I shoot. If it is my like a personal trip, whatever I like I shoot. It's like that. So work ఉంటే కనుక నీకు ఎవరైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు వర్క్ ఉంటే కనుక ఒక మంత్కి ఇన్ని డేస్ అని ఉంటాయి, ఈ టైంలో షూట్ చేయాలి. యానిమల్ బిహేవియర్ ఉంటుంది కదా, నాక్టర్నల్ యానిమల్స్ ఉంటాయి, అవి క్రెపాస్కులర్ యానిమల్స్ ఉంటాయి. నాక్టర్నల్ అండ్ స్ట్రిక్ట్లీ నైట్, క్రెపాస్కులర్స్ ఆర్ లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ దే ఆర్ యాక్టివ్. సో ఇలా డిఫరెంట్ ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. సో నీకు వచ్చిన అసైన్మెంట్ని బట్టి, నువ్వు చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ని బట్టి షూట్ షెడ్యూల్ ఉంటుంది, డేస్ ఉంటాయి. ఆ డేస్కి వెళ్ళి మనం అక్కడ షూట్ చేయాలి. ఇన్ని డేస్లో కంప్లీట్ అవుతుందని మనకు తెలియదు. ఇట్ మే గో లైక్ రైన్ డిస్టర్బ్ చేయొచ్చు, క్లైమేట్, నేచర్ కాబట్టి వీ కాంట్ predict like. So we have like schedules like 1 month schedule, 2 month schedule, 6 month schedules. Sometimes it go beyond. నీ ఫ్యూచర్ వర్క్స్ ఏంటి శ్రీకాంత్? what are your future works? Future works అంటే as of now like see I have like many things in my mind, but ఆంధ్రాకి అయితే నా ఒకటే present నా మేజర్ ఏంటంటే I want to make a film on Andhra. And I want to see that film in like theaters and big international film festivals. I already started it, but I have to get like couple of permissions from forest department. Outside protected areas lo I'm shooting where there is no permission required. So I'm meeting like couple of people for permissions. వస్తే కనుక ఇట్స్ నాట్ ఫర్ మై బెనిఫిట్ ఫస్ట్ ప్లేస్, ఇట్స్ ఫర్ లైక్ స్టేట్ బెనిఫిట్, ఇట్స్ ఫర్ అ పీపుల్ బెనిఫిట్. మన ఆంధ్రాలో ఎంత ఉందని బయటికి తెలిసిందంటే కనుక వెన్ ఐ సెడ్ లైక్ వెన్ పీపుల్ లైక్ నో అబౌట్ సంథింగ్ దే విల్ కేర్ అబౌట్ ఇట్. సో అలాగే ఆంధ్రాలో ఇంత డైవర్సిటీ ఉందని చెప్పి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి తెలియాలి. అట్ ద సేమ్ టైం మన హోమ్ స్టేట్స్లో కూడా, తెలుగు స్టేట్స్లో కూడా తెలిస్తే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. సో దట్స్ అ విజువల్ మీడియం, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. సో అ గుడ్ స్టోరీ టెల్లింగ్ ఫిల్మ్ చేయాలని దట్స్ మై లైక్ వన్ ఆఫ్ మై లైక్ ప్రాజెక్ట్. శ్రీకాంత్, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే మన తోటి ఫోటోగ్రాఫర్స్ కానీ ఎనీ ఆడియన్స్ ఎవరైనా కానీ వాట్ వుడ్ యూ లైక్ టు సే టు దెమ్? అలా ఇన్స్పిరేషన్గా చేసుకున్నా చెప్తే ఏముంటుంది, ఇఫ్ సంబడీ ఈస్ లైక్ అప్రోచ్ మీ అండ్ ఆస్క్ మీ లైక్ హౌ టు డూ ఇట్, ఐ విల్ టెల్ దెమ్. If someone like whom I don't know, like they are seeing my work and they are doing photography, it always like feels good. That's the purpose of me doing this work. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, ఇమేజెస్ ఎప్పుడైతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాను, when somebody is taking me inspiration, my professional work, it always like it serves the purpose. నేను ఏం చేస్తున్నానో it's happening actually. I feel good about it. At the same time they should always approach me and I'll guide them whatever the little I know. I'm really happy to like support them for any type of collaboration works, and you guidance 100% you will give. Yeah, they approach me, like I always like talk to them. Yeah, I ask people like if you require anything, like eccadikal permissions kaani edna places lo. See, when somebody asks me about any species, I'll tell, but I tell them like only thing, don't disturb it, like proper like neat ga elli సస్టైనబుల్గా షూట్ చేసుకోండి, ఇట్స్ గుడ్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ కానీ, ఏ జోనర్ అయినా కానీ, ఏ జోనర్ ఫోటోగ్రాఫర్స్ అయినా కానీ, వీ నెవర్ నో దట్ ఎవరికెట్టు ఎప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది అని ఎటువైపు ఏ జోనర్లోకి. సో వస్తున్న ఆల్రెడీ ఫొటోస్ తీస్తున్న వాళ్ళకి వాట్ యూ సజెస్ట్? షుడ్ దే ఆల్సో డాక్యుమెంట్ థింగ్స్? అంటే ఆ స్టెప్ కూడా అప్గ్రేడ్ అయ్యి అలా చేయాలి అని నువ్వు కోరుకుంటావా మామూలుగా? ఐ మీన్ నేను ఒకటే ఏం చెప్తానంటే, డోంట్ కంపీట్ విత్ అదర్ ఫోటోగ్రాఫర్. నాట్ అబౌట్ కంపీటింగ్, జస్ట్ అబౌట్ ఫొటోస్ తీసేవాళ్ళు డాక్యుమెంటేషన్లోకి, డాక్యుమెంటింగ్ వీడియోస్ ఐమ్ టాకింగ్. ఆ జానర్లోనే వాళ్ళు తీయచ్చు. అండ్ ఫోటోగ్రాఫ్స్ కన్నా వీడియోస్కి ఇప్పుడు విజువల్ మీడియం లైక్ వీడియో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ లైక్ వీడియో ఫార్మాట్.
వీడియో ఫార్మాట్కే ఇప్పుడు ఎక్కువ ఫ్యూచర్ ఉంది అండ్ కంపేర్డ్ టు ద ఫొటోస్. ఎందుకంటే దే ఆర్ లైక్ లాడ్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఇన్ ద వరల్డ్. లాడ్ ఆఫ్ ప్రతి స్పీషీస్ని అందరూ చూస్తారు. ఇప్పుడు ఏంటంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎలా చెప్తున్నావు నీ స్టోరీ, అది ఇంపార్టెంట్. మరి స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు వీడియో అంటే నువ్వు ఒక స్పీషీస్ గురించి నువ్వు అలా వీడియో రికార్డ్ చేసి ఒక 10 క్లిప్స్ మర్చ్ చేసి అలా ఒకటి చేసావు అనుకో ఒక వీడియో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే నీకు ఆ రేరిటీ గురించి తెలుసు స్పీషీస్, ఎందుకంటే నువ్వు వైల్డ్ లైఫర్. ఇంకో వైల్డ్ లైఫర్ కూడా హీల్ ఎంజాయ్ ఇట్. కానీ నార్మల్ బయట ఎవరో నార్మల్ పర్సన్ ఉన్నాడు, ఒక షాప్ కీపర్ ఉన్నాడు, ఆయన ఎందుకు చూడాలి అది? అదంతా రేర్ అయితే ఆయనకి ఏంటి? ఇట్స్ జస్ట్ అ ఫిషింగ్ క్యాట్, ఇట్స్ జస్ట్ ఎ రస్టీ స్పాటెడ్ క్యాట్, ఇట్స్ జస్ట్ అ ప్యాంగలిన్ ఫర్ హిమ్. సో ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉండాలంటే ప్రాపర్గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి. అందుకే స్టోరీ టెల్లింగ్లో కూడా బిల్డింగ్ సీక్వెన్స్ అని అన్నాను చూసి స్టార్టింగ్లో, చాలా ఇంపార్టెంట్. డూ యూ వాంట్ టు షేర్ ఎనీ టిప్స్ ఫర్ ద అప్కమింగ్ ఈ ఫీల్డ్లో కానీ మన వైల్డ్ లైఫ్లో కానీ ఏదైనా కానీ టిప్స్ కానీ ఎలాంటి పాత్ చూస్ చేసుకోవాలని కానీ వాట్ యూ సీ? I mean, when it comes to like Telugu states, I tell people like, I mean, right now, like if he is a beginner, he or she is like a beginner, I suggest them to start exploring at their backyards. ఎందుకంటే మన దగ్గర మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ నువ్వు ఎక్కడైనా సరే, ఏ ప్లేస్ నుంచి అయినా సరే 1 hour జర్నీ చేసావంటే యూ విల్ ఎండ్ అప్ ఇన్ లైక్, ఐ మీన్, అ బ్యూటిఫుల్ లైక్ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అవ్వచ్చు, గ్రాస్ ల్యాండ్స్ అవ్వచ్చు, మౌంటైన్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, మెరీన్ ఎకోసిస్టమ్ అవ్వచ్చు, గ్రాస్ ల్యాండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఐ సజెస్ట్ దమ్ టు లైక్, ఐ మీన్, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ దేర్ బ్యాక్ యార్డ్స్ వేర్ యూ నో నీడ్ టు లైక్, ఐ మీన్, ఎండ్ అప్ బై స్పెండింగ్ లాడ్ ఆఫ్ మనీ. నీ బ్యాక్ యార్డ్ నీకు డబ్బులు అవ్వవు. సో ఎక్స్ప్లోర్ చేసి అక్కడ కూడా బ్యూటిఫుల్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. యూ కెన్ క్రియేట్ లైక్, సి ఇప్పుడు నేషనల్ హిస్టరీ మ్యూజియం ఇందాక మనం మాట్లాడుకున్నాం. నేషనల్ హిస్టరీ మ్యూజియంలో గ్రాండ్ టైటిల్ విన్నర్ బీస్ ఇమేజ్ తీస్తే వచ్చింది. ఎక్కడి నుంచో రోడ్డు మీద పాస్ అవుతుంటే షీ సా బీస్, లాట్ ఆఫ్ బీస్, అండ్ దెన్ షీ స్టార్టెడ్ క్లికింగ్ ఇమేజెస్. దట్ ఇమేజ్ గాట్ లైక్, ఐ మీన్, NHM టైటిల్. సో అవార్డ్స్కి వెళ్ళాలంటే యూ నో నీడ్ టు క్లిక్ అ బిగ్గర్ వైల్డ్ లైఫ్ లైక్ టైగర్స్, జిరాఫ్స్, రైనోస్. అది అయిపోయింది ఇప్పుడు. గుడ్ స్టోరీ టెల్లింగ్ ఇమేజ్, వెదర్ ఇట్ ఇస్ లైక్ డ్రాగన్ ఫ్లై ఆర్ గ్రాస్ హాపర్ ఆర్ ఫైర్ ఫ్లై, చిన్నది ఏదైనా అవ్వచ్చు. సో యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఎవ్రీవేర్. So all you need to have is like, I mean, a good eye, good perspective that grows or build like over a course of time by practicing, by clicking like a lot of images, being in a field continuously. That happens. So I just like suggest beginners to like start exploring their backyards. That's the good way to like start it. If you have an opportunity to travel to other places, go for it. That is also good. Yeah, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో సేమ్ ఫోటోగ్రఫీ కూడా అంతే. ఫోటోగ్రఫీ కూడా లైక్ నువ్వు ఎంతసేపు ఫీల్డ్లో ఉండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నువ్వు ఇమేజెస్ క్రియేట్ చేయగలవు. శ్రీకాంత్, సో ఒక ఆల్మోస్ట్ లైక్ డెకేడ్ యూ ఫీల్డ్లో ఉన్నావు నువ్వు. ఈ లాస్ట్ డెకేడ్లో యూ తెలుగు స్టేట్స్లో ఆల్మోస్ట్ చాలా వరకు ప్లేసెస్ యూ హ్యాడ్ విజిట్ చేసావు. హ్యాబిటాట్లో కానీ వైల్డ్ లైఫ్ బిహేవియర్లో కానీ ఎలాంటి చేంజెస్ నువ్వు నోటీస్ చేసావు? అంటే ఎలాంటి పాత్రలు వెళ్తుంది హ్యాబిటాట్ విషయంలో కానీ వైల్డ్ లైఫ్ బిహేవియర్లో? ఇప్పుడు మన దగ్గర చాలా ఫారెస్ట్లు చూసుకున్నాం అనుకో, ఈ ఫారెస్ట్ని డిఫారెస్ట్రేట్ చేయడం, సడన్గా ఏదో వ్యూ పాయింట్ కనిపిస్తుంది, టూరిస్టులు వస్తారని చెప్పి మంచి రోడ్ వేసేయడం ఫారెస్ట్లోంచి, రిసార్ట్లు పెట్టేయడం, తర్వాత ఏమో బీచ్ల మీద బిగ్ స్టార్ హోటల్స్ కట్టేయడం, సిఆర్జెడ్ రూల్స్కి ఎగనెస్ట్గా, కోస్టల్ రెగ్యులేటరీ జోన్కి ఎగనెస్ట్గా లైక్ 500 meters డిస్టెన్స్లో ఉండాలి అంటారు. సో అవన్నీ చేయడం. తర్వాత ఏమో నెక్స్ట్ ఎక్కువ ప్లాస్టిక్ డిస్పోజల్ వాటర్ బాడీస్లో చేసేయడం. వెన్ ఇట్ కమ్స్ టు మ్యాంగ్రూవ్స్, ఇప్పుడు సీ లెవెల్ రేస్ వల్ల చాలా వరకు మ్యాంగ్రూవ్ సెలినిటీ ఎక్కువ అవడం వల్ల అది, తర్వాత డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఫ్లష్ వాటర్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గడం. సో ఇలాంటివన్నీ కూడాను యాక్చువల్లీ ఇట్స్ శాండ్ మైనింగ్. ఇప్పుడు నువ్వు గోదావరి ఐలాండ్ కనుక లైక్ గోదావరిని గూగుల్ శాటిలైట్ మ్యాప్లో చూసావంటే లైక్ సమ్మర్ టైంలో యూ విల్ ఎండ్ అప్ సీయింగ్ లాట్ ఆఫ్ డ్రెడ్జింగ్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ లారీస్, లాట్ ఆఫ్ క్రెయిన్స్ in huge numbers, hundreds of numbers. Just right now you can see it here actually.
సో ఇట్స్ లైక్ హ్యూజ్ డ్యామేజ్, ఇట్స్ అగైనెస్ట్ ద రూల్స్. సో దిస్ ఈజ్ ఆల్, ఐఎమ్ నాట్ టెలింగ్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్, దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. డిఫారెస్టేషన్ అవ్వచ్చు, I can openly say that this is all happening. Poaching avvachu, this is all happening in Andhra Pradesh. I can debate on this point with anyone. I can show like proofs also, like images, like people are clicking it, like నేనే కాదు చూపించాల్సిందే, like lot of people are doing it, like this is like openly it is happening. ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదంటే వాటి గురించి అవేర్నెస్ ఎవరికి లేదు. ఇప్పుడు నువ్వు అవేర్నెస్ అది లేదు. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ ఆంధ్ర. దేర్ లైక్ లాట్ ఆఫ్ హ్యూజ్ చేంజెస్. కొండలు కొట్టేడాలు. No, I'm not kidding. This is happening, no. జరుగుతున్నాయి అన్నీ కూడా మనం కొంచెం ఆపి జనాలకు కొంచెం వీటి పాయింట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మాన్సూన్స్ వచ్చినాయి కదా, ఫారెస్ట్ రోడ్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం స్లోగా వెళ్ళడం మంచిది అనమాట. ఈ స్నేక్స్ అన్నీ కూడా వర్షానికి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఈ టైంలో ఏమవుతుందంటే, డే టైం అంతా కూడా హీట్ ఉన్నప్పుడు తార్ రోడ్స్ అన్నీ కూడా హీట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా. హీట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం నైట్ వర్షం పడినా, ఆఫ్టర్నూన్స్ అయినా సరే, ఆ హీట్ బాడీ మీద ఎప్పుడైతే వర్షం పడిందో ఆవిరవుతూ ఉంటుంది, వెచ్చగా వేడిగా ఉంటాయి రోడ్లన్నీ. సో దాంతో ఏంటంటే ఈ రెప్టైల్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లాప్షెల్ టర్టిల్స్ కానీ ఆర్ లైక్ స్నేక్స్ కానీ, ఇవన్నీ కూడాను మీరు చాలామంది చూస్తే జనరల్గా కూడా పాండ్స్ దగ్గర అక్కడ కూడాను ఫ్లాప్షెల్ టర్టిల్స్, ఈ తాబేళ్ళు అంటాం కదా, ఇవి వచ్చి కొబ్బరి చెట్ల మీద లేకపోతే ఏదైనా ఫాలెన్ బ్రాంచ్ మీద బయటకు వచ్చి ఎండలో చూడడం. అలాగే కెలోటిస్ ఇవి ఉంటాయి కదా, గార్డెన్ లిజర్డ్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ నూతుల మీద ఉండడం, ఇవన్నీ ఉంటాం కదా. సో యాక్చువల్గా ఏం చేస్తాయంటే, దే కాంట్ కంట్రోల్ దేర్ బాడీ టెంపరేచర్. ఇప్పుడు మన హ్యూమన్స్ కదా, లైక్ వామ్ బ్లడెడ్. ఇప్పుడు మనం ఎలా చేయన్నాం, రఫ్ చేసాం అనుకో, హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవడం వల్ల సో వీ కెన్ కంట్రోల్ అవర్ ఓన్ టెంపరేచర్. బట్ రెప్టైల్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్. సో దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ సబ్జెక్ట్. ఎక్కడైతే వేడిగా ఉంటుందో వాటి మీద ఉండి సరౌండింగ్స్ మీద డిపెండ్ అయ్యి అట్లా బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో ఆవిరైనప్పుడు నైట్ టైం ఈ స్నేక్స్ అన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేయడం, ఈవెన్ డే టైం కూడాను అవి వెచ్చగా ఉంటుంది కదా, వాటికి దే రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. ఆ టైంలో ఏంటంటే చాలామంది వెహికల్స్ స్పీడ్గా వెళ్ళిపోవడం వాటి మీద నుంచి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. లైక్ ఎస్పెషలీ మాన్సూన్స్లో దే లైక్ లాట్ ఆఫ్ రోడ్ కిల్స్ ఆఫ్ స్నేక్స్ ఎస్పెషలీ. సో ఎవరైనా వర్షంలో ఏదైనా పల్లెటూర్ల దగ్గర, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద ఫారెస్ట్ ఏరియాస్, అర్బన్ వైల్డ్ లైఫ్ అంటాం, అంటే మన హైవేస్ దగ్గర ఈ ఫారెస్ట్ ఏరియాస్లోనే కాకుండా బయట కూడా చాలా వరకు రోడ్ల మీద ఈ రోడ్ కిల్స్ జరుగుతూ ఉంటాయి. సో జస్ట్ ఎస్పెషల్లీ ఫారెస్ట్ రూట్లో వెళ్తున్నప్పుడు కూడా స్పీడ్ని లిమిట్ కొంచెం ఫాలో అయ్యి అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ అది పాస్ బై అయ్యేంతవరకు కూడాను, అది వెళ్ళిపోయి రోడ్ క్రాస్ అయ్యేంతవరకు కొంచెం వెయిట్ చేసి అలాంటివి చేస్తే కనుక ఇట్స్ ఆల్వేస్ గుడ్. అవి కూడా చేయడం మంచిది. అండ్ డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్. ఈ వైల్డ్ యానిమల్స్ ఎప్పుడైతే ఫీడ్ చేశారో హ్యూమన్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ దెమ్. అండ్ దే ఫుడ్ అలవాటు అయిపోవడం వల్ల చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం, క్లిప్స్ అవి మంకీస్ అవి హ్యూమన్స్ని అటాక్ చేయడం, అంతా ఇంటరాక్షన్ ఆపర్చునిటీ మనం ఇచ్చాం యాక్చువల్గా. సో హ్యూమన్ ఫుడ్ తీసుకుంటే వాడికి హెయిర్ ఫాల్ అయిపోవడం, చాలా వరకు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అయ్యి ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అనమాట. ఈ ఫిజికల్గా ఉన్నాయి అంత ఎక్స్టర్నల్గా మనకు కనిపించి. సో అదొకటి కూడా చేయకూడదు. హ్యూమన్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్. రోడ్ కిల్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్ని పాయింట్స్. ఇప్పుడు నేను వినాయక చవితి జరుగుతుందా, వినాయక చవితి చాలా ఫేమస్ ఫెస్టివల్ కదా మన స్టేట్స్లో. 7 days, ఐ డోంట్ నో లైక్ డేస్ గురించి తెలియదు, కానీ పర్టికులర్గా కొన్ని రోజులు సర్టెన్ డేస్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, వినాయకుడిని ప్రతి ఇంట్లో పెడతాం. అందులోనే ఏం చేస్తారు, ఈ అంటారా మొత్తం పత్రి అంతా కూడా లాస్ట్ వినాయకుడిని ఒక కవర్లో పెట్టేసి వాటర్ బాడీలో వేసి ఒక దండం పెడతారు. దేనికి ఆ దండం పెడతారు? యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ కవర్ వల్ల ఏదో ఒక యానిమల్ చచ్చిపోతుంది వాటర్ బాటిల్. యానిమల్ అంటే లైక్ వైల్డ్ లైఫ్, అండర్ వాటర్ వైల్డ్ లైఫ్, ఫిషెస్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఏదో ఒక యానిమల్ ఆ ప్లాస్టిక్ వల్ల చనిపోద్ది. ఆర్ ఎల్స్ ఆ ప్లాస్టిక్ బ్రేక్ డౌన్ అయ్యి హీట్కి మైక్రో ప్లాస్టిక్స్ అయ్యి ఫిష్ బాడీలోకి ఎంటర్ అయ్యి అండ్ దెన్ దే ఎంటర్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ. సో మనం వేసిందే మనకు వస్తుంది అనమాట. సో ఇలాంటి తెలియక ఏమవుతుందంటే వినాయక చవితికి ఎస్పెషలీ ఎంటైర్ తెలుగు స్టేట్స్లో, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఇండియా ప్రతి చోట కూడా ప్రతి వాటర్ బాడీ ఫుల్ విత్ లైక్ దిస్ డెబ్రీస్ అండ్ దెన్ ప్లాస్టిక్స్ ఎస్పెషలీ. సో అలా చేయకుండా ఉంటే చాలా వరకు మెరీన్ లైఫ్ని కాపాడచ్చు. ఇప్పుడు మనకి దేవుడిని మనల్ని కాపాడమని చెప్పి సంచేసి వాటర్లో దండం పెట్టి వైల్డ్ లైఫ్ని చంపేయకూడదు కదా, అది ఎక్కడ న్యాయం?
సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే జనాలు వీళ్ళందరూ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు నువ్వు నేను డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నీకు తెలియకపోతే ఇప్పుడు తెలియచ్చు, నువ్వు నెక్స్ట్ టైం వాటర్లో అలా చెయ్యు, కవర్ పడేసి దేవుడికి ప్రేయర్ చేయవు. సో అలా చాలామందికి తెలిసిందానికి వచ్చేసి జనాలకు చెప్తే వింటారు, వాళ్ళకి తెలియజేయడం అనేది ఇంపార్టెంట్. దట్స్ వై అవేర్నెస్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నాను నేను. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలని జనాలకి మనం లౌడ్గా చెప్పాం అనుకో అర్థమవుతుంది. అర్థమైందంటే వింటారు. ఆబ్వియస్లీ లైక్ మెరీన్ ఎకోసిస్టమ్ పాడైపోయిందంటే మనకు వచ్చి మెజారిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ కమ్స్ ఫ్రమ్ దిస్ ఓషన్స్, దట్ ఆల్గే అంతా అవ్వచ్చు, అదంతా కూడా లేకపోతే మనకే ఇబ్బంది అవుతుంది కదా. సో అది బిగ్గర్ పిక్చర్, అదేమి హరికథ కాదు, అది నిజం. అది అది జనాలు అర్థం చేసుకుంటే మంచిది. తెలియని వాళ్ళకి మనం చెప్పాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ఈ ఫోటోగ్రాఫర్స్ నువ్వు అన్నావు కదా, బిగినర్స్కి నువ్వు ఏం చెప్తావు అంటే ఇలాంటి చిన్న చిన్నవి చేయండి చాలు. నేను చేసేది అదే, నేనేం పెద్ద మిరాకిల్స్ ఏం చేయను కదా, నేను చేసింది ఇదే. ఆంధ్రాలో ఏంటంటే నేను కొన్ని ఈ అవార్డ్స్కి సబ్మిట్ చేయడం, ఇలా సబ్మిట్ చేయడం, వాళ్ళ హెల్ప్ తీసుకుని ఇవన్నీ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం వల్ల నాకు తెలిసింది ఇట్స్ నాట్ లైక్ బిగ్గర్ ఏదో బ్రహ్మ విద్య ఏం కాదు కదా, ఎనీబడీ కెన్ డూ ఇట్. ఐఎమ్ యాక్చువల్లీ వరీడ్ లైక్ ఒక్కొక్కరికి కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది కదా, లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఆంధ్ర నుంచి వచ్చేసి అంతా పెట్టారనుకో, ఇట్స్ లైక్ కాంపిటీషన్, హ్యూమన్ మెంటాలిటీ. బట్ బ్రాడర్ బిగ్గర్ పిక్చర్ చూసుకున్నాం అనుకో, ఇట్స్ వెరీ గుడ్. లాట్ ఆఫ్ పీపుల్ నీడ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. కాంపిటీషన్ బాగా బిల్డ్ అవ్వాలి. ఎప్పుడైతే ఎక్కువ మంది ఉన్నారో అక్కడ ఏమవుతుందంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, అంటే జనం ఉన్నారని చెప్పి గవర్నమెంట్ని కూడా మనం ఏదైనా అడగడానికి, గవర్నమెంట్ వెళ్ళి ఇప్పుడు బీఎస్సీ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇలా చాలా ఉన్నాయి. వైల్డ్ లైఫ్ కోర్స్ ఉందా ఆంధ్రాలో? బట్ భారతీయ విద్యాపీఠ అని చెప్పి పూణే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ ఇన్ బెంగళూరు. సో ఆల్ దిస్ పీపుల్ హ్యాస్ దిస్ వైల్డ్ లైఫ్ కోర్స్ ఇన్ ఊటీ. మన ఆంధ్రాలో ఎందుకు లేదు? ఆంధ్రాలోనే ఉండొచ్చు కదా ఒక కాలేజ్. సో ఎప్పుడైతే ఎక్కువ మంది పీపుల్ ఉన్నారో అక్కడ ఆపర్చునిటీ ఉందని తెలిసి, పొటెన్షియల్ ఉందని తెలిసి అది ఎస్టాబ్లిష్ చేయడానికి అవుతుంది అనమాట. సో అలా, సో దాట్స్ వాట్ మై సజెషన్. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ, మన తెలుగు స్టేట్స్లో నేషనల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి దగ్గరగా నెల్లూరు కానీ, తిరుపతి కానీ, రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ? ఇప్పుడు మనకి కొల్లేరు ఉంది, కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది కైకలూరు దగ్గర. అండ్ దెన్ రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది కర్నూలు దగ్గర. పాపికొండ నేషనల్ పార్క్ ఉంది మన మారేడుమిల్లి ఆ రీజన్. సో నెక్స్ట్ కృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది విజయవాడ దగ్గరలో. కంబల్కొండ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది వైజాగ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ సిటీ, లైక్ హార్ట్ ఆఫ్ ద సిటీ దగ్గర కంబల్కొండ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. అండ్ దెన్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉంది శ్రీశైలం. ఇట్స్ లైక్ హ్యూజ్ 3,500 square kilometers ఫారెస్ట్ ఉంది. అండ్ దెన్ కౌడినియా వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. దే ఆర్ లైక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ కూడా టికెట్ ఎంట్రీస్ ఉన్నాయి ఫోటోగ్రఫీకి అవి చేయడానికి. తర్వాత ఏమో ఉప్పలపాడు ఉంది గుంటూరు దగ్గర ఉంది. ఇవి కాకుండా దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అవుట్ సైడ్, లైక్ కాకినాడ దగ్గరకు వస్తే కుంభాభిషేకం మడ్ ఫ్లాట్స్ అని, విజయనగరం దగ్గర కురుపం, ఇటు సైడ్ ఏమో ఎలిఫెంట్స్ ఉంటాయి, తర్వాత స్లాత్ బేర్స్ కనిపిస్తాయి. దే ఆర్ లైక్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ ఏరియాలో కూడా మన దగ్గర చాలా వైల్డ్ లైఫ్ ఉంది. ఎస్పెషలీ నేను ఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా మన ఆంధ్రాలో ఉన్నాయి. అండ్ ఎంట్రీ ప్రైసెస్ లైక్ వెరీ వెరీ లెస్. అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, సో అక్కడ కూడా చిన్న చిన్న రిసార్ట్స్ అవిను, దే హ్యావ్ దేర్ ఓన్ రిసార్ట్. అండ్ ఎన్ఎస్టీఆర్ ఇవన్నీ కూడా దే హ్యావ్ దేర్ గుడ్ జంగిల్ లాడ్జెస్ ఉన్నాయి. సో వాటిని జంగిల్ స్టార్ అంటారు ఇక్కడ. సో ఆ రిసార్ట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, లైక్ 5,000 for 2 people and including safari. It's like good way to start. In Rollapadu చూసుకుంటే for 2 people it is like 4,500 or something, and they including meal. So they are like very like low cost. At the same time you can see like a lot of wildlife. Kolleru wildlife sanctuary అని చెప్పాను కదా, అక్కడ you can see like thousands and thousands of pelicans, and apart from that there are like lot of avian fauna diversity, bar-tailed godwits, black-tailed godwit, bar-headed goose and Eurasians, పూన్ బెల్స్ ఉంటాయి కదా ఇవి. అండ్ దెన్ లిటిల్ రింగెడ్ ప్లవర్స్ అవ్వచ్చు. అండ్ దెన్ ఆయిస్టర్ క్యాచర్స్, అక్కడేమో కోరింగల్, స్పాట్ టైల్ బిట్ వైపర్, ఫిషింగ్ క్యాట్, స్మూత్ కోటెడ్ ఆటర్స్. అండ్ దెన్ కంబాల్కొండ వైల్డ్ లైఫ్ శాంచురీ వెళ్తే వైల్డ్ డాగ్స్. ఇదివరకు లెపర్డ్ ఉండేది, హుదూద్ తర్వాత అట్లా సైటింగ్ తగ్గింది. అక్కడ గుడ్ ప్లేస్ ఫర్ హెర్పింగ్, బ్యాంబూ పిట్ వైపర్స్ చూడొచ్చు. అండ్ మారేడుమిల్లి వస్తే హార్న్ బెల్స్ అండ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, క్యాట్, స్నేక్స్, ఇవన్నీ చాలా డైవర్స్. చెప్పకుండా పోతే అలా ఇంకా వెళ్తూనే ఉంటుందండి. టైడ్ పూలింగ్ ప్లేసెస్ వైజాగ్లో ఉన్నాయి. నెల్లూరు దగ్గర టర్టిల్ హ్యాచ్లింగ్స్ అవుతాయి. అండ్ దెన్ దేర్ లైక్ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇంకా
I can say like in a long time like of difference I can list like many species. So in the diversity undi, so and I suggest everybody like I mean just go and explore all these parks. It's not expensive and they have the good facilities, and you can create amazing images or you can witness the beauty of nature of our Telugu states. And Kaval Tiger Reserve, అండ్ హైదరాబాద్ దగ్గర కూడా దేర్ లైక్ లాడ్ ఆఫ్ వెట్లాండ్స్. అండ్ రీసెంట్గా కూడా స్మూత్ కోటెడ్ వాటర్ని గోకుల్ బ్రదర్ అని వాళ్ళు తీశారు. అండ్ ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్. స్మూత్ కోటెడ్ వాటర్స్ ఆర్ లైక్ everywhere, like they are in like many places in Andhra, but their population declined like 80% as per the reports, published research papers. And smooth coated otters, so they are beautiful playful creatures. I think you have a very manchi soft corner undi kada niku. Yeah, because I started my like first project on smooth coated otters. They are like one of my favorite species. Yeah. So yeah, flamingos, Pulicat, like amazing place where you can see like thousands of flamingos, along with them hundreds of bird species. They are like shawlers untai, spot bilducks. I can name like lot of species. So yenni kuda Andhra lo just go and explore them. Go and see them at least. Like it's not about photography always. Just go and be in the jungle. If you are going inside the jungle, take permissions. And they are like designated tourist areas where you can see and explore the forest. So it's like opportunity for, we are like proud to say that we have this diversity, and we are really lucky and fortunate to have this huge diversity in Andhra Pradesh. Let's protect it. Let's create awareness and protect it. That's the least we can do for the species, which actually benefiting our survival in the regions. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, మీ ఇన్సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసినందుకు. దిస్ వాజ్ అ వెరీ గుడ్ కాన్వర్జేషన్. అబ్జల్యూట్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్. ఐ హోప్ మా సబ్స్క్రైబర్స్ కానీ చూసిన వాళ్ళందరూ కానీ దే విల్ అండర్స్టాండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ అవర్ తెలుగు స్టేట్స్ ఫ్లోరా అండ్ ఫౌనా యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ యార్. థ్యాంక్ యూ సో మచ్ like Veeru and Wild Telangana page and the Pradeep, like the Packup Media, and thanks for inviting me to this beautiful interaction session. So I really enjoyed it by exchanging the knowledge and sharing my experiences with you guys. Like it's honor. Yeah, thanks.